మా ఇంటి ఎదురుగా. చెప్పేదేం లేదన్నా చేసేదేముందన్నా వీళ్ళ రూట్ డిఫరెంట్. సెట్ చేస్తే ఎగ్గేమో కొనే పోతు ఫేమో వీళ్ళ మాసు వేరే రేంజ్. ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయిల మదిలో నా షోర్ చేసిన కిషోర్. టైం కాదు మ్యాటర్ వీడు వన్ సైడ్ ఆషికి బి నాట్ బి. లోకల్లో స్లాంగ్ గ్లోబల్ లో రీచ్ గీత కాదు పెద్ద యాంగ్రీ చీట. ఫైనల్ గా మిగిలింది సరిపోతులే మనకి ఏదో. సో ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. The co-living PG. Life here is just crazy. సురేర్. Okay. కుందరదన మందగమన మధుర వచన గగన శోషణలే. మాణిక్య వీణ 500. 500 విజయవాడ వెళ్ళిపోవచ్చు తెలుసా? మరి వెళ్ళిపోండి. రిటర్న్ బస్ స్టాప్లో డ్రాప్ చేయనా? ఓలా నోప్రో బుక్ చేసుకోవాల్సి. అవి విజయవాడ వరకు రావు సార్. ఎక్స్ట్రా కలా మీరు డబ్బులు ఇస్తే వేరే వాళ్ళని ఎక్కించుకోవాలా? ఇదిగో ఏంటి సార్ ఇది? పీజీ ఓహో అంటే? పేయింగ్ గెస్ట్. ఓహో అంటే? బయట అద్దెకుంటే ఒకళ్ళమే ఉండాలి, వండుకుని తినాలి. ఇక్కడ అనుకో వేరే వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళు వండి పెట్టింది మనం తినొచ్చు. హాస్టల్లో అనమాట. కలర్స్. అమ్మాయిలు వెళ్తున్నారేంటి? ఇదా కోలివింగ్ పీజీ. అమ్మాయిలు అబ్బాయిలు. అంత ఆత్రమే ఉండుంటే ఇల్లు వదిలి ఇక్కడ వరకు వచ్చేవాడు కాదు. అంటే ఇందాక మీరు ఎక్కింది మీ ఇంటి దగ్గర? అవును, అది నా సొంత ఇల్లు. సొంత ఇల్లు ఉంచుకొని ఈ పీజీలు గీజీలు ఎందుకు సార్? ట్రాఫిక్లో 1.5 గంట పట్టింది మనం ఇక్కడికి రావడానికి. స్పీకర్లో భోజ్పురి పాటలు పెట్టే బదులు ఈ క్వశ్చన్ లేదో అప్పుడు అడుగుంటే చెప్పేవాడిని కదా. కదా. సరే టైం అవుతుంది, నువ్వు వేరే వాళ్ళతో వదులుకో. సరే సార్. ఏదో ఒకరోజు నాకు కూడా పెద్ద గిరాకీ రాదా? అప్పుడు ఇక్కడే అద్దెకుండి 1 నెల రోజుల్లో మొత్తం అమ్మాయిని సెట్ చేస్తా. కమరియా లారే లాపాలో మా పేరటి జామ్ చెట్టు. హలో. అడ్వాన్స్ కట్టండి. నా పేరు చెప్పలేదు, రూమ్ ఎలా ఉంటుందో చూడలేదు, రెంట్ ఎంతో తెలియదు, అప్పుడే అడ్వాన్స్ కట్టేయమంటున్నారేంటి? అడ్వాన్స్ అని ఎందుకంటారో తెలుసా? అది అడ్వాన్స్గా కడతారు కాబట్టి. ముందు రూమ్ చూపించండి, నచ్చితే కడతాను. ముందు రూమ్ చూసారనుకోండి 3 నెలలు అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. అదే చూడకుండా జాయిన్ అయిపోయారనుకోండి 1 మంత్ కడితే సరిపోద్ది. ఏమంటారు? నువ్వు ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నావు అంటే పీజీ బొక్కలా ఉంటుందని అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? హోల్ హైదరాబాద్ పీజీలోనే ఓజీ సార్ మాది. ఏది చూపించు. పైనది అమ్మాయిల బ్లాకు, ఇది అబ్బాయిల బ్లాకు. రూల్ ప్రకారం వాళ్ళు అక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి. కానీ వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. అబ్బో, మీ రూమ్ ఎంత పెట్టగా పెట్టుకున్నా పర్లేదు, కానీ కారిడార్ మాత్రం నీట్గా ఉంచుకోవాలి. 1వ తారీఖున రెంట్ పడిపోవాలి, లేకపోతే మీ సామాన్లు బయట పడిపోతాయి. బాధేస్తే మంద తాగండి, కానీ బాటిల్స్ మాత్రం డస్ట్బిన్లో వేయండి. ఎరా బాగుతికేవా? ఆ 3వ నంబర్ అంటే చూడరా. నేను ఇలా ఎందుకు కుంటున్నానో తెలుసా? ఎందుకు? ఇలాగే ఒకటి తాగి పడేసిన ఖాళీ వీరి బాటిల్ మీద కాలేసి జారిపడ్డా. అయ్యో, చిరాగేస్తే దమ్ము కొట్టండి, కానీ నా ముందు మాత్రం కొట్టకండి. నేను ఇలా ఎందుకు ఆశపడుతున్నానో తెలుసా? ఎందుకు? ఇక్కడ దమ్ము కొట్టే బ్యాచ్ వల్ల నా లంగ్స్లో పేరుకుపోయిన తారుతో హైదరాబాద్లో సగం రోడ్లు బాగు చేయించున్నారు డాక్టర్లు. అయ్యో, తాగేదొకడు తాగిలేదు నాకు, దమ్ము కొట్టేదొకడు దమ్ము వచ్చేది నాకు. అమ్మ జీవితం. పదని మీ రూమ్ చేయిస్తా. ఏట్రా వస్తున్నాడు? ఇదిగోండి సార్, ఇదే మీ రూమ్. అది ఏసీ, అది ఫ్యాను, అది వాష్రూమ్. హాయ్ బ్రో, ఐమ్ అభి. కిషోర్. ఏంటన్నా ఏదో రాస్తున్నట్టున్నావు? సూసైడ్ లెటరా? నీ అబ్బా లవ్ లెటర్ రా. లవ్ లెటరా? అయినా ఈ కాలంలో ఎవడన్నా లవ్ లెటర్ రాసేది? అంటే వాట్సాప్ చేద్దామంటే నెంబర్ లేదు, డైరెక్ట్ గా చెప్దామంటే ధైర్యం లేదు. ఓ, అందుకే లవ్ లెటర్ రాసి రూమ్ ముందు పడేద్దామని. అవునా? ఏదో ఒకసారి రే ఊకా అన్నా.
ఎటే ఆ, నీవెవ్వరు కన్నీటి పరదాల తెరచాటు కనుపాపతులు చూపే పొరపాటు. అబ్బో, వేటూరు గారి లిరిక్స్ లాగా చాలా అందంగా రాసావన్నా. అంటే ఏదో క్రియేటివ్గా. అది ఆయన రాసిందే, యువ సినిమాలో పాట. ఆ, అంటే ఆ అమ్మాయికి తెలుగు సినిమా నాలెడ్జ్ లేదనమాట, అందుకే చిన్న రాయేసి చూద్దామని. ఓ పోన్లే. బ్రో, తెలుగు పాటలు రాస్తే దొరికిపోతాం. అదే హిందీ పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం అనుకో దొరకడం కష్టం. అవునా? ఇప్పుడు నీకోసం ఆ చందమామనే కాదు, ఉన్న నక్షత్రాలన్నీ మూట కట్టుకుని వస్తా. కానీ కాసేపు ఆ చందమామని, ఆ నక్షత్రాలని అలాగే ఆగి ఉండమంటావా? ముందు నీకు ముద్దు పెట్టి ఆ తర్వాత బయలుదేరతా. బాబా బ్రో, ఇంత ఫాస్ట్గా ఇంత మంచిగా ఎలా రాసావు బ్రో? నేను రాయలేదు బ్రో, ఆల్రెడీ రాసిందే, భాష మార్చా అంతే. అంటే तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा, 16-17 सितारे संग बाद लाऊंगा. चांद तारों से कहो अभी ठहर जरा, पहले इश्क लड़ा ले उसके बाद लाऊंगा, पहले इश्क लड़ा ले उसके बाद लाऊंगा. బ్రో ఏం బ్రో, అసలు మంచి ప్లే బాయ్లా ఉన్నావు. ఎలా అయినా నీ హెల్ప్ తీసుకుని నా పిల్లని సెట్ చేసుకోవాలి బ్రో. ఇన్ని స్కిల్స్ పెట్టుకొని నీకేం హెల్ప్ చేస్తాడు? కిషోర్ అనే పటాయించుకుంటాడు. యా అన్నా? రే రాజు బ్రో, అప్పుడే రూమ్మేట్ లాగా గుడ్ వైబ్స్ బ్రో. హలో, రూమ్మేట్స్ అవ్వాలంటే ముందు అడ్వాన్స్ కట్టాలి. కిషోర్ అన్న తీయండి 3 నెలల అడ్వాన్స్. 1 month అడ్జస్ట్ అవ్వచ్చుగా. నేను మీకు ముందే ఆప్షన్ ఇచ్చా అన్న, మీరే వినలేదు. లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే అన్న. సరే యూపీఐ నెంబర్ చెప్పు, కొట్టేస్తా. బ్రో మీరు కూడా లిరిక్స్ చెప్తే రాసేస్తా. ఇంతలా పరితపిస్తున్నావు, ఎవరు బ్రో అమ్మాయి? ఏయ్ ఆగు, స్టడీగా ఉండు, అలా ఊగొద్దు. నువ్వు క్యాబ్ బుక్ చేయి. క్యాబా? ఎక్కడికి? ఇంకెక్కడికి? తాగి నీకు ఒళ్ళు తెలియట్లేదు. పీజీకి వెళ్దాం పదా. ఇప్పుడు మనం ఉన్నది పీజీ దగ్గరే. అంటే మనం ఇంకా పబ్కే పోలేదా? మనమేం తాగలేదా? తాగడం అయింది, తాగి పడిపోవడం అయింది, క్యాబ్ లో తమని ఎక్కించడం అయింది, దించడం కూడా అయింది. ఓ సో గీత, నేను దిగిపోయా కానీ నాకింకా దిగల. సరే పదా. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఫస్ట్ నువ్వు పదా. మీరు 99% తాగొచ్చారనే విషయం నాకు 101% తెలుసు. యా సారీ రాజన్న, ఏదో అలా. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? వీడేమైనా మనకి ఓట్కా పెగ్ కల్పించాడా? లేదంటే వీడి బాబు ఏమైనా బీర్లు తాగించాడా? మా బాబునంటదేటి? సారీ అన్నా. రాజు అన్నా, నా మాట విని ఈ టీలు కాఫీలు కాకుండా విస్కీలు రమ్ములు తాగావనుకో బాగా నిద్ర పడుతుంది. అలా పట్టకూడదనే అక్కడ కాఫీ తాగుతుంది. పోల్ డాన్స్ చేసినంత మాత్రాన నువ్వు చెప్పిందల్లా నేను వినాలా? పోల్ డాన్సా? నీహా, అది పోల్ కాదు, స్ట్రీట్ లైట్. అండ్ సెకండ్లీ, చేసింది నేను కాదు నువ్వు. హే ఆపే, రాజు అన్న ముందు పరువు పోతుందనేగా నువ్వు ఇలా చెప్తున్నావు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇంకా మొహమాటం పోలే నీకు. సరే అయితే మరి వెళ్దామా? వెళ్దాం కానీ ఐ లవ్ యూ గీత్. లవ్ యూ టూ నేహా, వెళ్దామా? 2 రోజుల కిందట ఒక టాప్ కోసం అంతగానో కొట్లాడుకున్నారు. ఈ రోజు ఏంట్రా అంటే లవ్ యూ బచ్చే అంటారేటి? ఆ టాప్ పోగొట్టింది స్వాతి అని తెలిసిందిలే. ఆ స్వాతిని ఎలా చంపుదామని చెప్పి ఇద్దరం ప్లాన్ చేసుకునే ప్రాసెస్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. చంపడం ఏంటి? కానీ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందే వేరే ఎవరి మీదైనా ట్రై చేయాలనుకుందాం. ఇంతకీ ఏం ప్లాన్ చేశారు? కాఫీలో ఎలుకల మందు కలపడం. నన్ను కానీ చంపేస్తారా? వాడి ఫేస్ చూసావా? అయిపోయిందా? పద తిందాం. అవును, నీకు వంటొచ్చా? ఇక్కడ ఫుడ్ ఉండదా లేదా బాగుండదా? ఫుడ్ ఉంటుంది, బాగుంటుంది కూడా. నాకేమో ఇప్పుడు మ్యాగీ క్రేవింగ్ ఉంది.
ఎక్కువ వండేసినట్టున్నాను. గీతూ, దిస్ ఇస్ ద బెస్ట్ మ్యాగీ. థ్యాంక్ యూ. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులే. ఛా, ఇవాళ నేను 2 బీర్లు తక్కువ తాగుంటే మిగిలిన మ్యాగీ కూడా నేనే తినేసేదాన్ని. అవును, నీకు ఇంట్లో ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉండేది కదా? అవును, నీకెలా తెలుసు? మ్యాగీ వండడం రాకుండా పెరిగావంటే ఆ మాత్రం గారవం చేసుంటారులే. అవును, హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండగా ఇక్కడ పీజీ తీసుకుని ఎందుకుంటున్నావు? నేహా, తాగింది మొత్తం దిగిపోయింది. హే ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. టేస్టీగా మ్యాగీ చేసావు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకెప్పుడు నన్ను క్వశ్చన్ అడక్కు. సరే. గీతూ, ఐ లవ్ యూ. లవ్ యూ టూ నేహా. బ్రో, ఎవరో మ్యాగీ చేసినట్టున్నారు బ్రో. దీని లుక్ చూస్తుంటే మన పీజీ బ్యాచ్ ఉన్నట్టు లేరు. ఎవరో పీజీలో ఉండేవాళ్ళు ఉండినట్టున్నారు. బా ఎవర్రా బాబు ఇచ్చేసింది? ఆడెవడో కానీ దండేసి దండం పెట్టాలి. ఆడు కాదు, ఆడది. అంటే ఈ టేస్ట్ చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో అమ్మాయి చేసి ఉంటుంది. ఎంతైనా మీరు అమ్మాయిల విషయంలో పిహెచ్డీ చేశారు బ్రో. నాకు తెలిసి మీ పెళ్ళికి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్సే ఎక్కువ వస్తారు. ఎవరు రాలేదు. అదేంటి? నా పెళ్ళికి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు బ్రో. అంటే మీకు పెళ్ళి అయిపోయిందా? డివోర్స్ కూడా కాబోతున్నాయి. అదేంటి భయ్యా? నా సాడ్ స్టోరీ గురించి ఎందుకు కానీ నీ లవ్ గురించి చెప్పు. నా లవ్, తన పేరు నేహ. నేహానా? అవును. ఏమైంది? ఏం లేదు, కంటిన్యూ. కంటిన్యూ చేయడానికి ఏమీ లేదు, తన పేరు ఒక్కటే తెలుసు. నీ ఇదిగో భయ్యా, ఎలా అయినా మీరే కలపాలి భయ్యా. నేను నీకు మాటిస్తున్నాను బ్రో, నిన్ను నేహాని కలిపే బాధ్యత నాది. ప్రామిస్? ప్రామిస్. రాజు, రాజు, ఏంటి కిషోర్ అనే పొద్దు పొద్దున్న వచ్చేసావు? మా రూమ్ ముందు ఎవరో కక్కి పడదొబ్బారు. ఎవరు? ఏంటి కక్కారా? నాకు తెలుసన్నా. చూపిస్తా పదా. కిషోర్ బ్రో, రాజు అన్నా చెప్పనా? ఏంటిది? వామిటింగ్ అన్నా. ఆ విషయం నాకు తెలుసు, ఎవరు చేశాడు? మీరు ఇంకా ఈ వామిటింగ్ గురించి ఆలోచిస్తున్నారు. కింద దీనివల్ల పెద్ద గొడవ అవుతుంది తెలుసా? గొడవ? ఏం గొడవ? కిషోర్ అని లేడు, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట. తెలుసు. తెలుసా? పెళ్ళాం ఎవరో తెలుసా? ఎవరు తెలీదు. ఇలారా, రూమ్ నెంబర్ 4 లేదు. అంటే నేహా? బ్రో, తెలుగు పాటలు రాస్తే దొరికిపోతాం. అదే హిందీ పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం అనుకో దొరకడం కష్టం. నేహానా? అవును. ఏమైంది? ఏం లేదు, కంటిన్యూ. నేను నీకు మాటిస్తున్నాను బ్రో, నిన్ను నేహాని కలిపే బాధ్యత నాది. ప్రామిస్? ప్రామిస్. అంటే కిషోర్ భయ్య నన్ను తన పిల్లాన్ని కలుపుతానని తనే మాటిచ్చాడా? ఏయ్ ఎవరు? వస్తావా? ఏయ్ ఎలా కనిపిస్తున్నాను నీకు? మారపల్లి వెళ్ళాలి, వస్తావా? అలా చెప్పు. ఏకే ఏంటి సార్, ఊరి నుంచి రాగానే భలే ఆతృతకి వెళ్తున్నారు. ఇంటికేనా? ఇంటి కాక ఇంకెక్కడికి వెళ్తామయ్యా? ఎందుకు సార్ అరుస్తారు? ఈ మధ్య జనాలు సొంత ఇల్లు పెట్టుకొని కూడా పీజీలకి వెళ్తున్నారు, అందుకే అడిగా. ఏమై ఉంటుంది అంటారు? ఎవరు తెలుసయ్యా? ఆ వెళ్ళినోడికి తెలుసు. ఎవరికి తెలుసు కదా? అవునులేండి. అబ్బో, అనకాపల్లి బుల్లమ్మ నీకేటి కావాలా? గురుగారు ఎక్కడికి వెళ్ళాలన్నారు? మారడపల్లి. వచ్చేసాం సార్, దిగండి. మారడపల్లిలో ఉండే మా ఇంట్లో దింపమంటే మాదాపూర్లో ఉండే ఈ పీజీకి తెచ్చేవాడు తమ్ముడు. అర్రే, ఇక్కడికి వచ్చావా? అంటే అన్నా, అది ఏదేదో ఆలోచిస్తూ ఇక్కడ తీసుకొచ్చేసా. ఎక్కడ గురించో కాదు, ఎక్కడ గురించి ఆలోచించుకుంటూ తెచ్చావు కదా, నిజం చెప్పు. అంటే
నిన్న ఒకడు సొంత ఇల్లు ఉంచుకొని కూడా ఈ పీజీలో ఉండడానికి వచ్చాడు సార్. ఆ, అసలు ఎందుకు వచ్చాడు నాకు తెలియాలి, ఆ. తెలిసి తీరాలి. తమ్ముడు ఆ? నువ్వు తర్వాత తెలుసుకుందులే, నాకు లేట్ అవుతుంది పద తొందరగా. కౌన్ హై వో కహాం సే వో ఆయా తెలుసుకుంటా. ఏంటి నోటిఫికేషన్స్కి ఎవరైనా ఇలాంటి సాంగ్ పెడతారా? క్రీపీగా బాగుంటాయి కదా. కిషోర్ భయ్య నేను హెల్ప్ చేయాలా? చెయ్యి. థ్యాంక్స్. అయినా భయ్య అన్నీ ఎందుకు చదివేసుకుంటున్నారు? చదువుకోకుండా వెళ్తే బాగోదు కదా భయ్యా. మనం కలిసి ఒకరోజు అయినా బాగా కలిసిపోయాం. నేను ఎక్కడికి వెళ్ళినా మనం టచ్లో ఉందాం. నీకు పాటల ట్రాన్స్లేషన్ కావాలంటే నన్ను అడుగు, నేను చేస్తాను. అసలే మాటిచ్చాను. వద్దులే భయ్యా, నా రిలేషన్షిప్ కూడా మీ రిలేషన్షిప్ లాగానే మునిగిపోయింది. అదేంటి? అంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందంట. పెళ్ళైపోయిన అమ్మాయి పీజీలో ఎందుకుంటుంది? ఆ విషయం మీకే తెలియాలి. ఆ అమ్మాయి పీజీలో ఎందుకుంటుందో నాకు అభి. బ్రో అంటే నువ్వు రోజు లైన్ వేసేది, అవును బ్రో. లెటర్ రాసేది, అవును బ్రో. నేను నీకు హెల్ప్ చేసింది, అవును బ్రో. వేరే వాళ్ళ పిల్లలకి లైన్ వేయడానికి సిగ్గులేదు? వైఫా? లేదు, ఐ మీన్ నాకు తెలియదు బ్రో తనకు పెళ్ళయిందని. రేయ్ బ్రో ఆగరా, బ్రో ఆగు, 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 నేను చెప్పాను బ్రో. ఐఎమ్ సారీ బ్రో, మీ వైఫ్ అని తెలియక లైన్ వేసా. అంటే వేరే వాళ్ళ పిల్లమైతే లైన్ వేసేస్తావా? అలా కాదు బ్రో. లైన్ వేసే ముందు తను ఒకరికి వైఫ్ అయి ఉంటుంది, సిస్టర్ అయి ఉంటుంది అని తెలీదా? అమ్మాయి కనబడితే చాలు, ఆడదంటే అంగట్లో సరుకు కాదురా. కరెక్ట్ చెప్పాడు. మీరు హెల్ప్ చేసే ముందు మీకు ఏమైనా తెలుసా అండి బ్రో? ఆయన ఎవడు అనుకుంటాడు బ్రో నేహా మీ వైఫ్ అని? ఏమన్నా? అదే బ్రో, నేహా గారు మీ వైఫ్ అని ఎవరు అనుకుంటారు బ్రో? ఓ ఓహో, ఎందుకు నవ్వుతున్నావు బ్రో? బ్రో బ్రో నేహా నా వైఫ్ కాదు బ్రో, దాని రూమ్మేట్ గీత. అవునా బ్రో? మరి మాటిచ్చారు. నేను కలుపుతానుగా మీ ఇద్దరిని. ఓకే బ్రో. ఇందాకేగా ఆడదంటే అంగట్లో దొరికే సరుకు కాదని అంత సూచి చెప్పాడు. ఏంటో అది ఓకే కానీ కిందేం జరిగింది బ్రో? రాజు, మా రూమ్ ముందు ఎవరో కక్కిపడి దొబ్బారు. ఎవరు? చూపిస్తా పదా, రాన్నా. ఇదే బ్లాకు. మరి రూమ్ ముందుకు అక్కడ ఏంటి రాజు? కొంచెం పక్కన కక్కి ఉండొచ్చు కదా. అదే కదా అన్న, ఎవడైనా మెఫిల్ బిర్యానీ కక్కుతారా? నువ్వు ఇక్కడే ఉన్నా, ఇది అమ్మాయిల బ్లాకు, నేను వెళ్ళి తీసుకొస్తా. సరే. తీయట్లేదేటి? డోర్ తీయడానికి ఇంచేపేటి? తాగిన మందు దిగాలిగా. అదే బెడ్ దిగాలిగా అంటున్నా. సర్రా. ఎక్కడికి? ఈవిడే అన్నా. నైట్ మా రూమ్ ముందు కక్కింది మీరేనా? ఏంటి భయ్యా? భయ్యా ఎవరో నాకు తెలీదు. నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. అమ్మాయి కక్కుకుంది అంటే 3 కారణాలు ఉండొచ్చు. 1 తిన్నది అరక్కపోవడం, 2 తల తిప్పడం, 3 నెల తప్పడం. ఈ మూడోదేదో బాగుంది. అరగనంత నేనేం తినలేదు, తల తిప్పేంతేం తాగలేదు. సో బేసిక్గా నేను కక్కలేదు. ఒకవేళ వామిటింగ్ వచ్చింది అంటే నా వాష్రూమ్ ఉంది కదా, మీరు ముందెందుకు చేస్తాను నేను? నీ మాటలోనే అర్థమవుతుంది నైట్ ఫుల్గా తాగారా. రాజు అన్నా నా గురించి చెప్పలేదా? అంటే అది చెప్పే పట్టుకొచ్చాడు. రాజు అన్నా, అయినా నేనే ఆయన రూమ్ ముందు కక్కనని ప్రూఫ్ ఏంటి? అది మెఫిల్ బిర్యానీ, మ్యాన్షన్ హౌస్, అది సేమ్ టు సేమ్ అన్నా. చిచి. నేహా, ఏంటి బయట గొడవ? మరి రూమ్ ముందు అక్కడ ఏంటి రాజు? కొంచెం పక్కన కక్కి ఉండొచ్చు కదా. ఏంటి గోల? అన్నా, ఆ అమ్మాయితో పని అవ్వక అమ్మాయి ఫ్రెండ్ పంపించింది చూడన్నా.
ఏ నువ్వా? నువ్వా? ఆ? రామేశ్వరం వదిలినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడికి కూడా వచ్చేసావా? అవును మరి, నాకు తెలిసి నేను ఇక్కడ ఉంటానని తెలుసుకుని నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఉంటావు. తెలుసుకొని వచ్చిందా? మీ దగ్గర ఉండాలనుకుంటే అసలు ఇల్లు వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చేదాన్ని? నాకేం తెలుసు? నన్ను మనశ్శాంతిగా ఉంచడం నీకు నచ్చదు కదా. అమ్మో, ఇక్కడ నుంచి మనం తప్పించుకోవడం బెటర్. అసలు నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? హలో మేడం, నేనేదో కావాలని నీ దగ్గరికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? చెప్తున్నాను కదా నువ్వు ఇక్కడ ఉంటావని తెలియక వచ్చాను. నటించకు, నువ్వు కావాలనే వచ్చావు. ఇప్పుడు నాటకాలు ఆడుకు. ఊర్లో ఎన్ని పీజీలు ఉండగా నువ్వు ఇక్కడికే ఎందుకు వచ్చావు? బెస్ట్ పీజీ నియర్ మీద సెర్చ్ చేస్తే ఫస్ట్ ఇదే చూపించింది. ఆ, నువ్వెలా ఊడిపడ్డావు? నేను మాత్రం వరస్ట్ పీజీ నియర్ మీ అని సెర్చ్ చేస్తానా? ఆ, పోన్లే, గూగుల్లో మన పరపతి బాగానే ఉందన్నమాట. యా, కంటిన్యూ. డెస్టినీ మన ఇద్దరిని కలిపితే ఏం చేస్తాం? కర్మ. పెళ్లి రోజు నువ్వే కదా మన ఇద్దరిని కలిపిన డెస్టినీకి థ్యాంక్స్ అని చెప్పి ఇన్స్టాలో స్టోరీ పెట్టావు. పెళ్ళా? ఆ? నీ స్టోరీ తెలియక పెట్టానులే. అసలు ఇక్కడ నేను ఉండలేను. నేను కూడా ఉండలేను. పోయి ఆ వామిటింగ్ క్లీన్ చేసుకుంటా. నువ్వు ఉన్న చోట నేను 1 డే కూడా ఉండలేను. వెంటనే ఇక్కడ ఖాళీ చేస్తా. అవును, చేస్తే నువ్వే చేయాలి. అసలే నేను 3 months అడ్వాన్స్ కట్టాను. వాట్? నువ్వు కూడానా? నువ్వు కూడా అంటున్నావంటే నువ్వు 3 months? నో, ఓ 5 months. 5 months? 5 months నా నుంచి దూరంగా ఉందాం అనుకున్నావా? 5 months ఏంటి, కుదిరితే 1 year కూడా కట్టేదాన్ని. మొత్తం సేవింగ్స్ అంతా ఇక్కడే తగలేసావుగా. అసలు నేను 3 months అడ్వాన్స్ ఎవరు కట్టమన్నారు? బుద్ధి లేదా? 3 months కట్టినందుకు బుద్ధి లేదంటే 5 months కట్టినందుకు నిన్నేమనాలి? కిషోర్, ఐఎమ్ డన్. అవునా? వెళ్తానన్నావు కదా, వెళ్ళు మరి. నేను ఎందుకు వెళ్తా? ఎవరు తక్కువ అడ్వాన్స్ కట్టారో వాళ్ళే వెళ్ళాలి. సో నువ్వే వెళ్ళు. అమ్మని, సరే వెళ్తా. నెక్స్ట్ టైం నుంచి సిటీలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం వాట్సాప్లో మెసేజ్ పెట్టు. పొరపాటును కూడా చుట్టుపక్కలకి రాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది బ్రో? ఫోన్లో చెప్తాను బ్రో. పక్కనే ఉన్నావు కదా బ్రో, మళ్ళీ ఫోన్లో ఎందుకు? ఫస్ట్ ఖాళీ చేసేయాలి బ్రో. పద రాజుగారి దగ్గరికి వెళ్దాం. సరే మీరు వెళ్ళండి భయ్యా, నేను వస్తాను. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చెప్పారు ఇలా కోలివింగ్ పీజీలు వద్దని. నేనే వినిపించుకోలేదు. రాజు బాయ్. చెప్పండి కిషోర్ బాయ్. ఈ బాయ్. వెళ్తున్నారా? జాగ్రత్త. వెళ్ళే ముందు కొద్దిగా పూర్తిగా నేను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయచ్చు కదా. ఏంటి, అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలా? అడ్వాన్స్ నా అడ్వాన్స్ అని ఎందుకు అంటారో తెలుసా? తెలుసు కానీ మరి నేను ఒక్కరోజే కదా అయింది వచ్చి. ఒకరోజు ఉండమని నేను చెప్పానా? అది మీ ఇష్టం. ఓకే సరే వదిలే. 3 months అడ్వాన్స్ కొట్టే కదా, కనీసం 1 month ఉంచుకుని మిగతా 2 months అడ్వాన్స్ ఇవ్వచ్చు కదా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ముందు రూమ్ చూసారనుకోండి 3 నెలలు అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. అదే చూడకుండా జాయిన్ అయిపోయారనుకోండి 1 month కడితే సరిపోద్ది. ఏమంటారు? మీరు మా పీజీని నమ్మలేదు, అందుకే 3 నెలలు కట్టించుకున్నాను. ఏయ్ ఎలా నమ్ముతాం? బొక్కలా ఉంది పీజీ, మళ్ళీ ఇది పీజీలు కోజీ అంట. ఏం తక్కువైందన్నా? అని ఉన్నాయిగా. ఉన్నాయి, నా పెళ్ళం కూడా ఉంది, అదే ప్రాబ్లం. అది మీ పర్సనల్. బెడ్, ఫ్యాను, లైట్స్ చూసుకున్నట్టే గొడవ పడ్డ తర్వాత మీ పెళ్ళం కూడా సేమ్ పీజీ జాయిన్ అయిందేమో చూసుకోవాలి కదా. అయినా తనుందనే కాదు, నాకు ఈ పీజీ నచ్చలేదు. ఫుడ్ అసలు బాగాలేదు. ఏంటి, ఫుడ్ బాగాలేదా? ఎవడైనా హోమ్ ఫుడ్ మిస్ అవుతారు, కానీ మా పీజీలో ఉంటున్న వాళ్ళు ఇంటికి వెళ్ళక కూడా మా పీజీ ఫుడ్ మిస్ అవుతారు. అది సార్ మా రేంజ్. మా రూమ్ ముందు ఎవరు పడితే వామిటింగ్ చేసుకుంటున్నారు. క్లీన్ చేయిస్తా. అంతేగాని నా అడ్వాన్స్ తిరిగి అంటావు. కష్టమే. సరే వెళ్తున్నా. బయట కట్టు. డబ్బులు ఇవ్వనన్నావుగా, లోపలికి వెళ్తున్నా. అంటే ఇంతసేపు బెదిరించాడా? నాకు డౌట్, నా దగ్గర 3 నెలలు అడ్వాన్స్ తీసుకున్నావు, కానీ నా పెళ్ళం దగ్గర ఏంటి 5 నెలలు తీసుకున్నావు? ఆ మాటకు వస్తే నీ రూమ్మేట్ అవి లేడు, ఆడి దగ్గర 6 నెలల అడ్వాన్స్ లాగేశా. ఎవరి దగ్గర అంత లాగొచ్చో అంతా లాగడమే. అబ్బో. ఇంతకీ నాకు మీది మీ ఆవిడది స్టోరీ తెలియాలి. పెళ్ళయ్యాక కూడా ఇద్దరు వేరువేరుగా ఎందుకు ఉందాం అనుకున్నారు? నాకు కూడా తెలియాలి. ఏ నువ్వా? ఎవరు మీరు? అడ్వాన్స్ కట్టండి. అడ్వాన్సా? సో అతన్ని హస్బెండా? ఎందుకు నవ్వుతున్నావు? మరి ఇద్దరు విడివిడిగా ఉండడం ఏంటి, మళ్ళీ ఇద్దరు ఒకే పీజీకి రావడం ఏంటి? పోయి నేను నీ హస్బెండ్ రూమ్ బయట వామిట్ చేసుకోవడం ఏంటి? ఏయ్ ఆపవే. అయినా అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? డివోర్స్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? ఏదో గరికపాటి గారి ప్రవచనాల కోసం కూర్చున్నట్టు కూర్చున్నారు. అలా అంటావేంటన్నా? నీ ఫ్లాష్ బ్యాక్ కోసం ఒకరోజు గిరాకంతా వదిలేసా. కరెక్ట్గా 5 నెలల క్రితం. ఒక్క నిమిషం అన్నా, ఫోన్ వస్తుంది. సారీ అన్నా. సరేనా? అరే అలాగా? అరే ఓకే 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 సరే ఓకే. అన్నా, లాస్ట్ టైం ఆ డ్రంకెన్ డ్రైవ్లో దొరికిపోయాను కదా, కొంచెం చూసుకో అన్నా అది. ఓకే అన్నా, సరే ఉంటా. ఓకే సారీ,
బాబాయ్ ఫోన్ చేశారు. పర్లేదు. ఎంతైనా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తాలే బ్రో. ఇంట్లో బాబాయ్ కాదు, పోలీస్ బాబాయ్. ఆ? పోలీసా? ఆ, పోలీస్ ఏంటి? కరెక్ట్గా 4 రోజుల క్రితం నా ఆటోలో ఒక అమ్మాయి ఎక్కింది. చూడటానికి ఎక్కడో తేడా కొడుతుంది కానీ సరే మనకి ఎందుకులే అని చెప్పి మాదాపూర్లో డ్రాప్ చేస్తా. వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయిందన్నా. సరే తిరిగి ఇచ్చేద్దాం అనుకునే లోపు మేడం మేడం బ్యాగ్ ఓపెన్ చేసి చూసా. డ్రగ్స్ ఉన్నాయన్నా. అమ్మని. డ్రగ్సా? మనకెలాగో పోలీస్ బాబాయ్లతో మంచి పరిచయం ఉంది కాబట్టి స్టేషన్ తీసుకెళ్ళా. బ్యాగ్ అంతా పరిశీలించాక మా బాబాయ్ ఏమన్నాడు తెలుసా? తను డ్రగ్స్ తీసుకునే అమ్మాయి కాదు, డ్రగ్స్ అలవాటు చేసే పెడ్లర్ అని చెప్పాడు. అమ్మని. ఓ. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్. ఆ అమ్మాయిని పట్టిస్తే ₹1,00,000 వస్తాయి. హే, మరి ఆ ఫోటో అంటే పంపించవచ్చు కదా. ఆ ఫోటో ఏం లేదన్నా, కానీ చూస్తే గుర్తుపడతా. అయితే ఎలా ఉంటుంది చెప్పు. అసలే నా బ్యాగ్ పోయింది, అందులో నా ఐడెంటిటీ కూడా ఉంది. దొరికితే మన పరిస్థితి అంతే. ముందు దాని సంగతి చూడు, సరేనా? ఏమైంది నేహా, ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు? హే, ఏం లేదు, నువ్వు చెప్పు. నువ్వే చదివినిపించు. మెసేజ్ చదవడానికి కూడా బద్ధకమా? బద్ధకం కదే, మన కొత్తగా పెళ్ళైంది కదా, సో మన మీద మనకి నమ్మకం ఉండాలంటే ఒకరి ఫోన్ ఒకరు చూసుకోవచ్చులే. నేను చూడను. ఏ? ఎందుకంటే ఇప్పుడు నేను మీ ఫోన్ చూస్తే ఇదే వంకతో మీరు నా ఫోన్ చూస్తారు కదా. అవును, చూస్తే నాకు అలా ఇష్టం ఉండదు. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండడానికి మనం ఏమైనా పీజీలో ఉంటున్నావా గీత? వీఆర్ మ్యారీడ్. అయితే గట్టిగా మాట్లాడితే 6 నెలల క్రితం నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఇప్పుడు పెళ్ళైందని ప్రైవసీ పోగొట్టుకోవాలా? అలా కాదు గీత. చూడండి, మీకు ప్రాబ్లం లేదంటే నాకు చెప్పండి. మీ కాల్స్ నేను ఎత్తుతాను, మీ మెసేజెస్ నేను చదువుతాను. కానీ సేమ్ థింగ్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్యాటర్న్ చెప్పండి. ప్యాటర్నా? ఏ అంటే స్మాలేనా? కాదే, నా ఫోన్ ప్యాటర్న్ నీకెందుకు అని అడుగుతున్నా. ఎందుకేంటి? ఇందాకే అన్నారు కదా నేను చూడను అంటే మెసేజ్ చదవమని. ఇప్పుడు నువ్వు కిరాణా కొట్టుకెళ్ళు, అక్కడ డబ్బులు ఇస్తే సరుకులు ఇస్తాడు. సరుకులు ఇయడం తెలిసినా కూడా డబ్బులు ఇస్తావా? ఇయ్యో కదా. హో, ఓకే, నాకు అర్థమైంది. బేసిక్గా మీరు నా ఫోన్ చెక్ చేయాలనుకున్నారు. డైరెక్ట్ గడితే బాగోదని మీ ఫోన్ చూడొచ్చని చెప్పారు, అంతేగా? హలో, ఫస్ట్లీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు, అండ్ నీకులాగా నాకు దాచుకోవడానికి ఏం లేదు. తెల్లగా అవుతామమ్మా నేను. అయితే ప్యాటర్న్ చెప్పు. జీ. నా నేమ్ జీతో స్టార్ట్ అవుతుందనేగా. వాట్ ద హెల్? ఏమైంది? ఏమైందా? నేను చదవనా? హే కిషోర్, ఎలా ఉంది నీ కొత్త పెళ్ళం? నాకంటే బెటరా? ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి బ్రాంక్? కస్టమర్ కేర్ మెసేజ్ అయ్యి ఉంటుంది, నన్ను ఆడపట్టిద్దాం అలా చదువుతున్నావు కదా. ఏంటిది? ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలియకుండానే నీకు మెసేజ్ చేసిందా? రాంగ్ నెంబర్ అయ్యి ఉండొచ్చు కదా. కానీ నేమ్ రాంగ్ గా చెప్పలేదే. హాయ్ కిషోర్ అని చాలా క్లియర్ గా చేసింది. ప్రాంక్ అయ్యి ఉండొచ్చుగా. ఎవరు చేసుంటారు? నాకెలా తెలుస్తుంది? పో, నేను కనిపెట్టినా? అలా ఎలా చేస్తావు? చెప్తా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. నేను అడిగే క్వశ్చన్స్ కి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ చేయాలి, సరేనా? సరే. ఫేవరెట్ కలర్? బ్లాక్. లాస్ట్ చూసిన మూవీ? ఫైనల్ డెస్టినేషన్. ఇష్టమైన డ్రింక్? వర్జిన్ మోయిటో. ఏదైనా ఒక అమ్మాయి పేరు చెప్పు. అంజలి. నీకు మెసేజ్ చేసిన అమ్మాయి పేరు అంజలి. అదే లాజిక్. ముక్కోటి పేర్లలో వేరే ఏ పేరైనా చెప్పుండొచ్చు. పెళ్ళమైనా నా పేరు గీత, ఇది కూడా చెప్పుండొచ్చు. అంజలి అని చెప్పావంటే ఆమె ఎవరో నీ లైఫ్ లో స్పెషల్ అయి ఉండాలి. అంజలి, దిస్ ఇస్ టూ మచ్. అదే గీత, దిస్ ఇస్ టూ మచ్. అంజలి, గీత. గీత,
మెసేజ్ చేసిన అమ్మాయి అని గ్యారంటీ ఏంటి? హే కిషోర్, ఎలా ఉంది నీ కొత్త పెళ్ళం? నాకంటే బెటరా అని ఎక్కడైనా అబ్బాయి మెసేజ్ చేస్తాడా? ప్రాంక్ చేసి ఉండొచ్చు కదా. అయితే మెసేజ్ చేసింది అంజలి కాదంటావు. అసలు అంజలియే లేదంటున్నా. ఒకసారి నీ ఫోని. ఆహా, యువర్స్ అంజలి అంట. వాట్? ఆ ప్రాంక్స్టర్ ఏదో ర్యాండమ్ గా పేరు చెప్తున్నాడు గీత. ర్యాండమ్ గా ప్రపంచంలో వేరే ఏ పేరైనా పెట్టొచ్చు. నేను కనిపెట్టిన అంజలి పేరే పెట్టాడు చూడు. ఇదే కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు. నీకే కాదు, నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. గీత, నిజం చెప్తున్నా, నాకు తెలిసిన గీత మణరత్నం సినిమా మాత్రమే. ఇప్పుడు నేనేమన్నా అడిగానా? సరే, కాసేపు నాకు అంజలి అన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం. అయితే ప్రాబ్లం ఏంటి? ఉండడంలో ప్రాబ్లం లేదు, ఉందన్న విషయం దాయడంలో ఉంది. గీత గీత చూడు, కిండర్ గార్డెన్ నుంచి కాలేజ్ వరకు నాకు అందరూ అబ్బాయిల దోస్తులే. అమ్మాయిని సినిమాలో చూడడం తప్ప బయట అక్కడ కలిసింది లేదు. ఇది పక్కా ఎవడో గొట్టంగా ప్లాన్ చేసి ప్రాంక్ చేస్తున్నాడు. నన్ను నమ్ము గీత, నాకు అంత సీన్ లేదు. ఇంత జరిగినా కూడా ఈ నెంబర్ని బ్లాక్ చేయలేదు చూడు. ఇక్కడే తెలుస్తుంది నీకు అంజలి అంటే ఎంత ఇష్టమో. నీ అబ్బా, రోజుకి 100 కస్టమర్ కేర్ మెసేజ్ వస్తాయి. కరెక్ట్గా ఈ మెసేజ్ వచ్చినప్పుడే తను ఫోన్ చూడమన్నాను చూడు. థు, నా బతుకు. గీత, నీ మీద రాసే ఒక కవిత. ఆ చందమామ నా తరపున మాట్లాడితే ఏమంటుందో తెలుసా? మొమాటం పక్కన పెట్టి మహా అల్లరి ఏమంటుంది. ఇది నువ్వే రాసావా? అవును. ఏ రాసావా ట్రాన్స్లేట్ చేసావా? అదేంటి? चांद सिफारिश जो करता हमारी देता हो तुमको बता. ఎలా తెలిసింది? మన ఇద్దరి స్పాటిఫై అకౌంట్ ఒక్కటే. గంట నుంచి నువ్వు ఈ పాట లూప్ లో వింటుంటే తెలిసింది. ఓ షిట్. నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పడం మానవా? అబద్ధమా? నేనా? ఆపు ఇంకా. ఏంటి పెట్టి చదివేస్తున్నావు? నేను వెళ్తున్నా. ఎక్కడికి? ఏమో తెలీదు, కానీ ఇక్కడైతే ఉండలేను. నీకేమైనా పిచ్చా? హా. ఏంటి ఇంత చిన్న విషయానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? ఇది చిన్న విషయమా? పెళ్లికి ముందు నీ ఫోటో చూసి అమాయకుడు అనుకున్నా. ఇప్పుడే తెలుస్తుంది ఆనిముత్యాను అని. నా లక్ బాగుండి పెళ్ళైన కొద్ది రోజులకే నీ అఫైర్ గురించి బయటపడింది. ఇప్పుడే వెళ్ళి వెంటనే విడాకులకి అప్లై చేస్తా. అలా వెళ్ళి ఇలా పట్టుకొచ్చడానికి విస్తరాకులు కాదు, విడాకులు. పెళ్ళై కనీసం 1 year అయి ఉండాలి. అంటే నీ గురించి ఇంత తెలిసాక కూడా నీతో 1 year కలిసి ఉండేంత మట్టిపూర అనుకుంటున్నావా? ఏయ్, ఏంటే అప్పటి నుంచి చూస్తున్నాను కదా అని ఏదేదో అవుతున్నావు? అవునే, అంజలి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వేరే క్యాస్ట్ అని చెప్పి దాని బాబు వేరే వాడికి పెళ్లి చేస్తాడు. పెళ్ళి అయిపోయి కూడా మా ఇద్దరికి ఇంకా ఫీలింగ్స్ పోలేదు. అయితే ఏంటి ఇప్పుడు? ఏ నీకు లేవా పాస్ట్లో లవ్లు? ఉన్నాయి, కానీ అవి పాస్ట్ లోనే ఎండ్ అయిపోయాయి కూడా. కానీ మన రిలేషన్ కి ఇంకా ఫ్యూచర్ లేదు. అందుకే ప్రెసెంట్ లోనే ఫుల్ స్టాప్ పెడుతున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పీజీ. పీజీయా? పీజీ ఏంటి? ఎలాగో ఇప్పుడు మనం డివోర్స్ కి అప్లై చేయలేం. ఇంట్లో వాళ్ళు ఇంకా కొత్తగా పెళ్ళైందని ఎగిరి గంతులేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేదో మనమే వేరువేరుగా ఉందాం. టైం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్దాం. సరే పో, వెళ్ళు, నేను వెళ్తా. నువ్వెక్కడికి వెళ్తావు? ఎక్కడికో ఒకటికి వెళ్తా, ఇక్కడైతే ఉన్నావు. అదేంటి కొంపతీసి ఈ ఇల్లు కూడా నీది కాదా? అది కూడా అబద్ధం చెప్పావా? ఏయ్ కాదు, 10 సంవత్సరాలు కార్పొరేట్ కూలీగా కష్టపడి గొడ్డు చాకరీ చేస్తూ హోమ్ లోన్ కట్టుకుంటూ తీసుకుని ఇల్లు ఇది. నా బెటర్ ఆఫ్తో ఇక్కడ ఉండాలన్నదే నా డ్రీమ్. అది ఎలాగో కుదరట్లేదు. నేను ఒక్కడనే ఉంటే రోజు కనుమరుగైనా నా కళలు గుర్తొచ్చి కళ్ళు కార్చుకుంటూ కాలక్షేపం చేయాలి. అంత కష్టం నాకొద్దు. నీ చావు నువ్వు చావు, నేను వెళ్తా. సరే పో. మన అవసరం ఆగు. వెళ్లే ముందు ఓ చిన్న కవిత. ఈసారేం పాట? సొంతం. ఓ, సొంత సినిమాలో పాట పాడు. ఏ కాదు, నేను కవిత సొంతంగా రాశానని చెప్తున్నా. ఓ చెప్పు. నీతో నీ లైఫ్ అనుకున్నాను ఓ గీత, ఏంటో నా తలరాత. అప్పుడే పుట్టింది నీకు నా మీద రోత. నీ తొక్కలో కవిత అయిపోతే నేను పోతా. ఏ నచ్చలేదా? దీనికన్నా ట్రాన్స్లేషనే బెటర్. ఇంకెప్పుడు కొత్తగా ట్రై చేయకే. తీయన్నా 2500 అదేంటి? నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ కోసం రోజు మొత్తం గిరాకు వదిలేశాను నేను. తీ. సో అఫేర్ ఉందని అతనే ఒప్పేసుకున్నాడా? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక ఇంక ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? ఐ రియలీ ఫీల్ సాడ్ ఫర్ యూ. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాగా ఇంట్లో గీతని బయట అంజలిని మెయింటైన్ చేసుకోకుండా ఎందుకన్నా ఫోన్ చెక్ చేయమని ఇచ్చావు? రేయ్, అసలు నా లైఫ్లో అంజలియే లేదురా. లేదా? మరి మెసేజ్ చేసింది ఎవరు? ఎవరో నాకేం తెలుసు. నా గురించి మొత్తం తెలుసుకుని మెసేజ్లు చేస్తున్నారు. బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి చేస్తున్నారు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోయావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా ఫోన్ చెక్ చేస్తారు కదా. చెక్ చేస్తే
ఆ, నా లైఫ్లో అంజలి లేకపోవచ్చు, కానీ ఇన్స్టాలో వేరే అమ్మాయిలు పడేశాను. అనవసరంగా అవన్నీ బయటకు వస్తాయి కదా. ఆటగాడివే. కానీ అవన్నీ ఒకప్పుడు పెళ్ళేకి మొత్తం గీతానే అనుకున్నాను. కానీ మధ్యలో ఈ అంజలి వచ్చి నా లైఫ్ను గీతాంజలి సినిమాలో ట్రాజిడీ చేసింది. గీతు, డోంట్ క్రై. దీనికి నా దగ్గర ఒక మందు ఉంది. ఏంటది? రెడీ అయితే ఫాస్ట్గా వెళ్దాం. హ్యాపీ అవర్స్లో తక్కువకి దొరుకుతుంది. లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఆ మందేనా? కాదు, అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి? ఏం లేదులే. నేహా, అతను వద్దనుకునే కదా ఇక్కడ వరకు వచ్చాను, కానీ ఇక్కడ కూడా మళ్ళీ అతనే ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ఓకే. మరేం చేస్తావు? ఇక్కడ అతనైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. సరే పద గీతు, వెళ్ళి తేల్చుకుందాం. అసలు సిటీలో ఇన్ని పీజీలు ఉండగా మీ ఇద్దరు ఈ పీజీకి ఎలా వచ్చారు బ్రో? కాదు, నాకు డౌటు. ఇప్పుడు ఆ మెసేజ్లు ఎవరు చేస్తున్నారు కనిపెడితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా? అందులో కనిపెట్టడానికి ఏముంది? అంజలి ఆల్రెడీ రిప్లై ఇచ్చిందిగా. ఒకసారి గుర్తెచ్చుకోండి బ్రో, మీరు అంజలి అనే అమ్మాయిని ఎప్పుడైనా కలిసారా? లేదు. కిషోర్ బ్రో, మీరు నాకు ప్రామిస్ చేశారు, గుర్తుందా? నన్ను నేహాని కలుపుతానని. అవును. బదులుగా నేను మీకు మాటిస్తున్నాను బ్రో. సాఫీగా సాగిపోతున్న మీ కాపురంలోకి దూరిన అంజలి ఎవరు అనే ముసుగుని నేను తొలగిస్తా. ఇది నేను మీకు ఇచ్చే మాట. కానీ అలా ఎలా? ఎలానా? ఖాళీగా ఉంటున్నాడు, కవిత్వాలు రాసుకుంటున్నాడని ఏ పని పాట లేని బేకారు అనుకుంటున్నారా? ఏ కాదా? కాలిఫోర్నియా అబ్బో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్ని నేను. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా ఆ కంపెనీ మెయిన్ ఫైర్ వాల్ని క్రాక్ చేసి హ్యాక్ చేశా. ఆ కంపెనీ సీఈఓనే హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు, కానీ రిజెక్ట్ చేసి వచ్చేసా. ఏం కంపెనీ బ్రో? మెయిన్ కంపెనీ. ఎంత ప్యాకేజ్? హైయెస్ట్ ప్యాకేజ్. బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావు బ్రో. ఏదో కొద్దిగా ట్రై చేశా, మరీ అంత కాకపోయినా కొంచెం డీసెంట్ హ్యాకర్నే. చూద్దాం. చూడు గీత, నువ్వు అస్సలు తగ్గకు. ఏదేమైనా సరే వాణ్ణి ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి. నువ్వు మాత్రం ఈ పీజీని వదిలి వెళ్లేదే లేదు, అర్థమైందా? ఒకవేళ కాదంటే? కాదు అంటే ఆ నాయల్ది కోసి పడేస్తా. ఏం లేదు బ్రో, ఆ బ్యాగ్ దొరికిన తర్వాత అలా వెళ్ళా, జస్ట్ అలా తిరిగేసి వచ్చేలోపు బాబెల్ పెట్టేశారు. నేహా, ఏంటి వెళ్ళిపోతున్నావు? అది నాకింకా హ్యాంగ్ ఓవర్ ఉంది. నేహా ఆగు. నేహా, సో అలా జరిగింది బ్రో. ఈ గ్యాప్ లో నేను నువ్వా? గీత, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? చెప్పండి. అంటే ఇతను నా లవర్. కిషోర్ భయ్యా, యా, ఆటోకి 3 చక్రాలు. కిషోర్, గీత, మాణిక్యం. ఇట్స్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యా, నీ కష్టం పగోడికి కూడా రాకూడదు కిషోర్ భయ్యా. బ్రో, నా లవ్ స్టోరీని పొగిడితే నువ్వేడుతావేంటి బ్రో? ఛీ, అయినా నేను బీహారీ పాటలు పెడితేనే గొడవ పెట్టుకునేదానివి. భోజ్పురి పాటలు విని ఈడికెలా పడిపోయావే? హలో, నేనేమో అతను లవ్ చేయలేదు. ఓకే, అదేంటి లాస్ట్ ఎపిసోడ్ బ్యాంగే కదా లవర్ అని చెప్పావు? అతను నా లవర్ అని చెప్పా, నేను అతను లవ్ చేశాను కాదు. నిజం చెప్పండి, మీరు నన్ను లవ్ చేయలేదా? వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ లవ్ అని తీసి పారేస్తావేంటి బ్రో? ఆ ఒక్కరోజు ఆ తప్పు జరగకుండా ఉండుంటే గీత నాకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు రాసి పెట్టుంది. ఒక రకంగా దీంతో ఉండకపోవడమే బెటర్ బ్రో. చూస్తున్నావు కదా నా బ్రతుకు. ఏయ్, నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వే పడరా? నీ మొగుడిని. మనం విడిపోయాం, మర్చిపోయావా? డివోర్స్ ఇంకా రాలేదు, మర్చిపోయావా? ఆపండి. నాకు ఇప్పుడే గీత మాణిక్యం లవ్ స్టోరీ తెలియాలి. అవును, నాకు కూడా ఇప్పుడే తెలియాలి. ఒక్క నిమిషం. అదేంటి బ్రో, ఎగ్జిబిషన్లో బొమ్మలు గీసేవాళ్ళకి పెన్ను ప్యాడు పట్టుకున్నావు? అంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ నుంచి నోట్స్ తీసుకుందామని. నేనేం చెప్పను, చెప్పి మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకోలేను. నేను చెప్పగలను. గుర్తు తెచ్చుకుంటే బాధగానే ఉంటుంది, కానీ అయినా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను ఇంకా మర్చిపోలేదు కాబట్టి. హలో బాసు, అది నా వైఫ్. మీరిద్దరూ విడిపోయారుగా? డివోర్స్ ఇంకా రాలేదా రంకమ్మ కూడా? యాదవా సోది, ముందు సొల్లాపి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిపోయి.
అప్పటికి 3 ఏళ్ళు అవుతుంది నేను ఆటో తోలుతున్నాను. చాలామంది ఎక్కారు దిగారు. ఒక అమ్మాయి మాత్రం ఎక్కింది, నాకు గట్టిగా దింపింది భయ్యా. తనే ఈ గీత. ఆ రోజు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను భయ్యో. మెట్రో స్టేషన్ బాబాయ్, మెట్రో ఎక్కి గంట అయింది. నడుచుకుంటూ పోతే ఈ పాటికి వెళ్ళిపోయేవాడిని. హలో, ఆటో షేరింగ్లో ఉంది, అందుకే 20, రిజర్వ్లో ఉంటే 100 ఇద్ది, ఓకేనా? నడుచుకుంటా పోతే ఫ్రీ అనుకుంటాగా. నడుచుకుంటూ వెళ్ళిపోతావా అన్నా? అరే అన్నా, అన్నా చూసావా పొద్దున్నే బోని బొక్క. ఆంటీ, మెట్రో స్టేషన్. ఆటో. అప్పటి వరకు ఏ అమ్మాయి పిలిచినా ఆటో అన్నా అని పిలిచేది. మొదటిసారి ఒక అమ్మాయి ఆటో అని ప్రేమగా పిలిచింది. అప్పుడు అనిపించింది దేవుడు నాకు కూడా ఒక లవ్ స్టోరీ రాశాడని. హలో, వస్తారా? మిమ్మల్నే అండి. ఎక్కండి. ఒక్క నిమిషం. అన్నా పంజాగుట్ట వస్తావా? సారీ బాబు, రిజర్వ్లో ఉంది. అవునా, సరే అన్నా. అదేంటి ఇంకా ఎవరు ఎక్కలేదుగా? అంటే ఆటో మీరు ఎక్కారుగా. నేను రిజర్వ్లో డబ్బులు ఇయ్యలేను. నేను అడగలేదుగా. ఓ, ఏం మేడం డల్గా ఉన్నారు? మీకెందుకు? ఎందుకు మేడం కోప్పడతారు? ఏదో హెల్ప్ చేద్దామని అడిగా. మీరేం హెల్ప్ చేయగలరు నాకు? అది చెప్తేనే కదా తెలిసేది. ఏం చెప్పమంటారు? నా లైఫే ఒక పెద్ద హెల్. మా అమ్మ నాన్నలు ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నారు. అయినా పెళ్ళైన ఇన్ని ఇయర్స్కి ఎవరైనా డివోర్స్ తీసుకుంటారా? కానీ ఎందుకు? మా నాన్న సీక్రెట్గా 2వ పెళ్ళి చేసుకున్నాడేమో అని మా మావయ్య అనుమానించాడు. కానీ చాలా నెలల తర్వాత తెలిసిందేంటంటే మా అమ్మాయి మా నాన్నకి 2వ పెళ్ళమని. ఛా, ఈ అబ్బాయిని అస్సలు నమ్మకూడదు. నవ్వుతావేంటి? తప్పుగా అనుకోకండి మేడం, మీకు చిన్న సలహా ఇవ్వనా? అదేంటి ఆపేశావు? మెట్రో స్టేషన్ వచ్చింది. అది సరే, అడ్వైస్ ఇస్తా అన్నావు. అది ఆటో వెనకాలంది, చదవండి. జీవితం అన్నది ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. ఎరుపు వస్తే ఆగాలి, కానీ ఓపిక పడితే గ్రీన్ కూడా వస్తుంది. ఏంటి ఆ ఎరుపు కొటేషన్కి పడిపోయావా? హలో, అంటే గింటే నన్నానండి, అంతేగాని ఆటోని కానీ ఆటో వెనకాల ఉన్న కొటేషన్స్ ఏం అనొద్దు. మీకేం తెలుసు సార్ వాటి విలువ? ఎండలో ఎక్కితే వడదెబ్బ తగలదు, వాన్లో ఎక్కితే తడవరు, చలిలో ఎక్కితే చలిగాలి తగలదు. మీకు తెలిసిన ఆటో ఇదే, ఇంతకు మించి మీకేం తెలుస్తుంది సార్? ఆదుకునే ఆటో దిగి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం కాదు. ఆ వెనకాలన్న కొటేషన్స్ ఎప్పుడైనా చదివారా? చదవండి, జీవితాలే మారిపోతాయి. సారీ, నెక్స్ట్ టైం చదువుతానులే. అలా మారిన ఎన్నో జీవితాల్లో గీత జీవితం కూడా ఒకటి. గీత వల్ల మారిన జీవితాల్లో నాది కూడా ఒకటి. ఆటో 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 2 minutes బ్రో, వెళ్ళిపోదాం. ఆటో 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 ఎక్కండి. కస్టమర్ ఈజ్ గాడ్. ఆటో 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 ఎక్కడికి? పంజాగుట్ట. ఎక్కండి, కూర్చోండి. ఆ ప్లేస్ ఉందన్నా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? జరుగు జరుగు జరుగు, లోపల జరుగు. దా, మీ ఫ్యామిలీ మొత్తం కూర్చోవచ్చన్నా. కూర్చో కూర్చో కూర్చో. ఆటో. ఓ, ఫిల్ అయిపోయారా? పర్లేదులే, వెళ్ళిపోండి. ఏం మాట్లాడతాను మేడం? ఒక నిమిషం ఆగండి. దిగ్ 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 దిగ్. నువ్వు దిగ్.
దిగు కెమెరా ఉందిరా దగ్గర గాడ్లేదు గీయలేదు ఇలా చూస్తాంటే ఎలా నాకు కలర్ వచ్చిందంటేనే ఎలా మీరు కూర్చోండి మేడం ఒక నిమిషం ఇప్పుడు కూర్చోండి మేడం ఈ ఆటో రాజాకు ఆటో క్వీన్ దొరికేసింది. థ్యాంక్ యూ. దేనికి మేడం? నిన్న మీ కొటేషన్ చదివిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మా అమ్మ నాన్న విడిపోయారు, దానికి నేనేం చేయను? ఆలోచించి బాధపడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయా? అంతే కదా మేడం. నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద బుక్స్ చదివాను, పెద్ద పెద్ద మనుషులు చెప్పే మోటివేషన్ స్పీచ్లు విన్నాను, కానీ అవేం నాకు పనిచేయలేదు. కానీ మీ ఆటో వెనుకున్న కొటేషన్ మాత్రం నా లైఫ్నే మార్చేసింది. రోడ్డు మీద పోయేటప్పుడు గతుకులు గుంటలు వస్తూ ఉంటాయి మేడం, వాటిని దాటేవాడికే వాటి బాధ తెలుస్తుంది. అలా బాధపడకుండా ఉండాలనే మేము వెనకాల కొటేషన్స్ రాపిస్తూ ఉంటాం. అదేంటి ఆపేశారు? మెట్రో స్టేషన్ వచ్చేసింది మేడం. మెట్రో స్టేషన్ దగ్గర దింపమని నేను చెప్పానా? మరి మీకేం ఇబ్బంది లేకపోతే మా ఇంటి దగ్గర దింపుతారా? కొద్దిగా దూరమే, మీకు ఓకే అంటేనే. ఎల్బీ నగర్ వరకైనా ఓకే మేడం, నేను రెడీ. తిన్నావా? ఆ బ్యాగ్లో ఏంటి? మ్యాగీ. ఓ మ్యాగీయా? మీ అమ్మాయిలందరూ మ్యాగీ తిని బతికేస్తారు కదా. తింటావా? ఈ మ్యాగీలు గీగీలు మనకు పడవు. నేను చేశానని చెప్పినా కూడా తినవా? టెంప్ట్ చేసేస్తావే. బాగుంది. నే విన్నానే నా పయనాలే తెలిపే మాట, అవి వివరించే ఈ కథనం వినవా? నీ వల్లే మాయే జరిగిందంటూ మూతే మూడి చేనే, తానెదురైతే ఓసారైనా కంటి రెప్ప వేయనంత జాలేను మాదే మారేను నాదై, నా శ్వాసే నిన్ను కోరుకున్నదే. తొలి కిరణం జంటై వచ్చే హాయిలా, దరిచేరే మార్గముండదా, కాస్తైనా చూపు తిప్పదా, అయినా వెంటేసుకొచ్చే ప్రేమ. దరిచేరే మార్గముండదా, కాస్తైనా చూపు తిప్పదా, అయినా వెంటేసుకొచ్చే ప్రేమ. వేటూరే రాసినట్టుగా స్వచ్ఛంగా సాగిరేగిలా, నీ వైపే హోరుగా మరి ప్రేమ. చాయ్ తాగుతావా? ఈ మల్లెపూలు ఎవరివి? అది ఇందాక ఒక అమ్మాయి ఎక్కింది గిరాకీ. అది మల్లెపూలు అమ్మాయిలే పెట్టుకుంటారు, ఏ అమ్మాయి అని అడుగుతున్నా. అదే ఎవరైనా గిరాకీ ఎక్కుతూ ఉంటారు కదా అమ్మాయిలు. నిజం చెప్పు, గిరాకీయా? చెప్పు, నీదా తందా? అది చెప్పు, ఎవరా గిరాకీ? అంటే గీత. అది అయినా నాకు చెప్పాల్సిన అవసరం ఏముందిలే, వదిలే. గీత అది కాదు గీత, నేను చెప్పేది విను గీత, నేను చెప్పేది విను గీత. గీత అయినా ఎటో మాయమై గీత దాటేయగా గీతనే పగిలినే నాయదే. దీనమ్మ మల్లెపూలు. అప్పటి నుంచి తను నా ఆటో ఎప్పుడు ఎక్కలేదు, నేను ఇంకెప్పుడు మ్యాగీ తినలేదు. మధ్యలో మ్యాగీ గోలంటే హ్యా బ్రో, తన చేతి వంట చాలా బాగుంటుంది బ్రో. ఏంటిదా గుడ్డు పగలు కొట్టమంటే సుత్తి ఎక్కడా అని అడిగింది. హలో, నేను మ్యాగీ చేయడంలో ఎక్స్పర్ట్. ఓకే, నైట్ నేహాకి మ్యాగీ చేస్తే ఎగేసుకుని తిని తెలుసా? పాపం స్పూన్ లేదనుకుంటా. అంటే కిచెన్ లో నైట్ మ్యాగీ చేసి నువ్వేనా? అవును, నేనే. ఏమో బి, చూసావా, తినగానే చెప్పాను అంత బాగుందంటే అమ్మాయి చేసి ఉంటుందని. ఆడదాన్ని కనిపెట్టావు కానీ మీ ఆవిడని కనిపెట్టలేకపోయావు బ్రో. ఓ, నీహాకు నచ్చిన మ్యాగీ నాకు కూడా నచ్చిందంటే చూసావా బ్రో, మా టేస్ట్లు కూడా కలిసిపోయాయి. ఆపండి, ఇంత ఫీల్తో నా లవ్ స్టోరీ చెప్తుంటే మీ మ్యాగీ గోల్ ఏంటి? నువ్వు ఫీల్తోనే స్టోరీ చెప్పావు, ఫీల్ ఉన్న స్టోరీ చెప్పలా. నువ్వు మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్ మీద సెటైర్లు.
ఆయన మల్లెపూల వల్ల విడిపోవడం ఏంటి బ్రో చిరాగ్గా? వాళ్ళు కొటేషన్తో కలిసిన వాళ్ళు బ్రో. మల్లెపూలతో విడిపోతే ప్రాబ్లం ఏంటి? ఒక్క మెసేజ్ కోసం విడిపోయినట్టే ఇది కూడా అంతే. అదేంటో ఎదవలందరూ నాకే తగులుతారు. గీత వాడెదవేమో, నేను ఎదవనైతే కాదు. ఆ ఆటోలో మల్లెపూలు నువ్వు అనుకున్నట్టు కాదు గీత. మరెవరివి? అది చెప్పలేను గీత. హలో, నేను ఎదవేమో అని ఆడికి డౌట్, కానీ ఆడు మాత్రం ఎదవే, దాంట్లో డౌటే లేదు. నాకు అంజలి ఎవరో తెలియదంటే నువ్వు నమ్మవేంటి? దీనమ్మ టైమింగ్ కరెక్ట్గా చూసుకుని మెసేజ్ చేస్తుంది. హాయ్ కిషోర్, నా మదిలో చేస్తున్నావు షోర్. బా మంచి కొటేషన్. పిన్ పిన్. లవ్ సింబల్ కూడా పెట్టిందే. గీత నన్ను నమ్ము, వీడిని మాత్రం అస్సలు నమ్మకు. ఎక్స్ట్రాలు చేయకు, నాకు నీ మీదే డౌట్. కిషోర్, నా మధ్యలో చేస్తున్నావు షోరా? నీ ఆటో ఎరగలు తొప్పాస్ కొటేషన్లో ఉన్నాయి. హలో, మిమ్మల్ని కలిసిందే మీరు ఇల్లు లేక, అప్పటికే మెసేజ్లు వచ్చాయిగా, మళ్ళీ నన్ను అనుమానిస్తారే? నేనని తెలియకపోవచ్చు, కానీ నువ్వు లవ్ చేసిన గీత మొగుడని తెలుసుకుని మా కాపురంలో చిచ్చులు పెట్టచ్చు కదా. అంత తెలివే ఉంటే ఆ రోజు గీత రాకముందే మల్లెపూలు తీసి పడేసేవాడిని బ్రో. అంటే దొరికిపోయినా బాధలేదారా నీకు? దాచుంచాల్సిందని ఫీల్ అవుతున్నావు? ఏ గీత చూసావా నువ్వు నీ లత్కోర్ సెలక్షన్? హలో, నిన్ను సెలెక్ట్ చేసుకుని కూడా అదే, దాని సెలక్షన్ ఆస్కర్ ఇవ్వచ్చు. ఆటో డ్రైవర్ లా ఉండు, ఆటో పంచ్ వేస్తే పంచిస్తా. పంచికించండి ఇద్దరు ఇలా కొట్టుకుంటే గీత ఎవరికి దక్కదు బ్రో. నువ్వు నన్ను నేహాని కలుపుతానన్నావు, నీకేమైనా అయితే నాకు నేహా దక్కదు. నీకు మల్లెపూలు ఎందుకున్నాయో తెలుసు, కానీ నువ్వు చెప్పవు. చెప్పలేను బ్రో. ఏదో ఒకటి నువ్వు చెప్పేవరకు ఈ ప్రాబ్లం పోదు గీతాతో. బ్రోకేమో అంజలి ఎవరో తెలీదు. తెలిసినా చెప్పడు. బ్రో చక్కగా సాగిపోతున్న నీ కాపురంలోకి అంజలి అనే ప్రాంక్ చేసి నా ప్రాంక్ స్టార్ని పట్టుకునే బాధ్యత నాది. నువ్వు జస్ట్ ఆ నెంబర్ ఇవ్వు చాలు. నెంబర్ ఇస్తే కనిపెట్టేస్తావా? అలా ఎలా? సింపుల్ బ్రో, దీన్నే హ్యాకింగ్లో రివర్స్ లుక్అప్ అంటారు. మీ అందరికీ ట్రూ కాలర్ తెలిసిందే, కానీ అలాంటి సదుపాయాలు మాకు చాలానే ఉన్నాయి. ఒక్కసారి అక్కడ ఎంటర్ చేసామనుకో, క్రాప్ మెటా డేటా అంటే వాళ్ళ నేమ్, ఈమెయిల్, బ్లడ్ గ్రూప్. కొంచెం లక్కువ ఉంటే వాళ్ళ స్విగ్గీలో లాస్ట్ బిర్యానీ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నారో ఆ రెస్టారెంట్ కూడా కనిపెట్టవచ్చు. అదే వాళ్ళు వాట్సాప్ యూజ్ చేశారనుకో, ఇంకా జాక్పాట్. నీ ఫేస్బుక్ హిడెన్ సర్చ్ ట్రిక్తో కొంచెం క్రాస్ చెక్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అలానే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటే ఫోబోట్, మైగ్రేట్ లాంటి టూల్స్ని యూజ్ చేసి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లాంటి అకౌంట్స్లోకి బ్రేక్ ఇన్ అవ్వచ్చు. అప్పటికి దొరకలేదనుకో, VPN ఆన్ చేసి VoIPతో వాళ్ళ సిమ్ ట్రయాంగులైజేషన్ స్పూఫింగ్ చేసామనుకో, వాళ్ళ డైరెక్ట్ లొకేషన్ తెలుస్తుంది. నువ్వు ఇంత చెప్పినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు బ్రో, కానీ ఫస్ట్లో సింపుల్ అన్నావు చూడు, దానికే హట్ అయ్యా. చెప్పా కదా బ్రో, కాలిఫోర్నియా మెయిన్ కంపెనీ, ఫైర్ వాల్, హైయెస్ట్ ప్యాకేజ్. నువ్వు నాకు వదిలేయి, నేను చూసుకుంటా. నువ్వు చెప్పిందంతా చేసి ఆ హ్యాకర్ని పట్టుకునే లోపల నాకు షష్టిపూర్తి వయసు వచ్చేద్దేమో బ్రో. రేపు మార్నింగ్ వరకు టైం ఇవ్వు బ్రో. ఆ ప్రాంక్ స్టార్ని కనిపెట్టే బాధ్యత నాది. అంత త్వరగానా? యాక్చువల్లీ 3 గంటల్లో కనిపెట్టేవచ్చు, కానీ మన పీజీలో బ్యాచులర్స్ ఎక్కువ కదా, కొద్దిగా వైఫైస్లో అంతే. సో ఇవాళ ఇక్కడ పంచాయతీ అయిపోయినట్టే, ఎవరి దారుణాలు పోదాం. సరే, రేపు కలుద్దాం. రేపెందుకు? నువ్వెందుకురా రేపు రావడం? నీ సంగతి తేల్చుకోవాలిగా. సరే పదండి, వెళ్తాం గీతా. కిషోర్ భయ్యా, ఆ VPN నన్ను వదిలేరా ప్లీజ్. అభి అన్న, స్నేహ నంబర్ ఇస్తాను, హ్యాక్ చేసి VPN ఆన్ చేస్తావా? పోరా నాయనా. అన్నా అన్నా, నేహా ఇక్కడ కూడా లేదేంటి? తన లగేజ్ కూడా లేదు. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे కాల్ కూడా బిజీ వస్తుంది. प्रतीक्षा करें या ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటది? कॉल करें. బ్రో, ఏమైంది బ్రో అలా అరిచో? అంజలి ఎవరో అని చూస్తుంటే ఫోన్ పడేసినట్టు, సిమ్ తీసేసినట్టు, నా ప్లాన్ అంతా ఏదో ముందే లీక్ అయిపోయి తప్పించుకోవాలని చూసినట్టు ఎవరో జాగ్రత్త పడ్డారు బ్రో. మరేం చేసావు? ఏం చేశానా, పోలారైజేషన్ యూజ్ చేసి లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అని. బాబు నీకు దండం పెడతాను రా, అవన్నీ స్కిప్ చేసి స్ట్రైట్ గా పాయింట్ చెప్పు. దొరికిందా దొరకలేదా? దొరికింది. ఎవరు? సుజాత, సిస్టర్ ఆఫ్
యువర్ వైఫ్ గీత. సుజాత తనెందుకు ఇలా చేసి ఉంటుంది? తనే చేసిందో గీతనే చేయించిందో? ఏమైందన్నా? వెయిట్ అండ్ వాచ్. వాచ్ తెచ్చుకోలేదన్నా? ఆ వాచ్ కాదురా, వాచ్. ఓ కిషోర్ అన్న ఏంటి పిలిచి సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉన్నారు? అందరూ వచ్చారా? ఇంకెవరైనా రావాలా? ఇంకే గొట్టంగా రావాలి. రా పట్టురా, నీకోసమే వెయిటింగ్. ఏంటి సంగతి? ఏంటి బాబు పూల సొక్క కలుజోడు? గీత కోసం. రేయ్ అది నా వైఫ్ రా. మీరు ఎలాగో డివోర్స్ తీసుకుంటున్నారు కదా, వీడి కోసమైనా ఫస్ట్ డివోర్స్ తీసేసుకోవాలి. ఎందుకేంటి మ్యాటర్? ఇన్నాళ్ళు కిషోర్ భయ్య జీవితంలో అంజలి అనే ముసుగుతో చిచ్చులు పెట్టి డూప్లెక్స్ హౌస్ నుంచి పీజీ వరకు తీసుకొచ్చిన ఆ మిస్టీరియస్ మ్యానిపులేటర్ ఎవరో కాదు. ఎవరు? గీతానే. క్లాప్స్ అబ్బా, క్లాప్స్. ఎందుకు? అసలు నన్ను అనుమానించి నన్ను వదిలేయడం ఎందుకు? వేరే వాటిని చేసుకోవడం ఎందుకు? అసలు ఈ వదిలేయడాలు ఎందుకు? అవును ఎందుకు? ఎందుకు అడుగుతున్నారుగా, చెప్పు. ఎందుకంటే నాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. చిరంజీవి చారిటబుల్ ట్రస్టా? నా చిన్నప్పుడే మా నాన్న మా అమ్మని చీట్ చేశారు. దాంతో మా అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. మీరు ఎప్పుడైనా బ్రోకెన్ ఫ్యామిలీలో ఉన్నారా? ఉంటే తెలుస్తుంది ఆ బాధ. లేదు. ఎందుకు? నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అసలు మందు తాగనని చెప్పాడు. వాడు కేకేడి వైన్స్ బయట తాగి పడిపోయినా కనిపించాడు. కాలేజీలో ఒకటిపై క్రష్ ఉండేది. వాడు ఆర్కుట్లో నాతో మాట్లాడుతూ ల్యాండ్లైన్లో ఇంకో అమ్మాయితో మాట్లాడేవాడు. మాణిక్యం పైన ఇష్టం పెరిగింది. కానీ ఇంతలోనే చిచి మెల్లగా మనుషులపై నమ్మకం పోయింది. అలాంటి టైంలోనే నాకు కిషోర్ సంబంధం వచ్చింది. అతనే నా సోల్మేట్ అనుకున్నాను. కానీ మా పెళ్ళిలో కిషోర్ ఫ్రెండ్స్ వచ్చి అంజలి అని టీస్ చేయడం నేను చూశాను. నాకు అనుమానం పెరిగింది. తన లైఫ్ స్టైల్ గురించి, తన హ్యాబిట్స్ గురించి ఓపెన్గా చెప్పిన కిషోర్ అంజలి గురించి ఎందుకు దాచడో నాకు అర్థం కాలేదు. ఆ అంజలి స్టోరీ ఏంటో తెలుసుకుందామనే నేను మా చెల్లి హెల్ప్ తీసుకుని మెసేజెస్ చేయమని చెప్పాను. అలా అడిగితేనైనా ఎప్పటికప్పుడు చెప్తాడని. కానీ ఇప్పటికీ చెప్పలేదు. ఇంకెప్పటికీ చెప్పడనుకుంటా. నవ్వుతావేంటి బ్రో? హలో, ఇప్పటికైనా నవ్వటం ఆపి ఆ అంజలి ఎవరో చెప్పు. మీరు అనుకున్నట్టు అంజలి నా ఎక్స్ కాదు. మరి చిన్నప్పుడు నా ట్యూషన్ టీచర్. ట్యూషన్ టీచరా? ట్యూషన్ టీచరా? చిన్నప్పుడు ఒక్క మార్క్ తక్కువ వచ్చిన వుడెన్ స్కేల్తో వాయించేసేది. ఇంట్లో పేరెంట్స్కి అసలు భయపడే వాళ్ళమే కాదు, స్కూల్లో టీచర్స్ని అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. అలాంటిది అంజలిని చూస్తే ప్యాంటు తడిసిపోయేది. ఆవిడ ఎప్పుడైతే వుడెన్ స్కేల్ పక్కన పడేసి ఐరన్ స్కేల్ పట్టుకుందో అప్పటి నుంచి ఆవిడ ట్యూషన్ మానేసి ఇంట్లోనే బుద్ధిగా చదవడం మొదలుపెట్టాం. అప్పటి వరకు సింగిల్ అండ్ హ్యాపీగా ఉన్న నాకు పెళ్ళి అయిపోయింది. ఇంకా మీ ఆడవాళ్ళు నీకు మళ్ళీ అంజలి ట్యూషన్ డేసే తిరిగి వస్తాయని చెప్పి మా వాళ్ళు అలా ఎగతాలు చేశారు. అంతే. అంతేనా? నిజమా? నిజమే బాబు. నాకు 2-3 చిలి ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. నువ్వు అనుకున్నంత సినిమా కాదు. అంటే అనవసరంగా నేను అనుమానించానా? అనుమానిస్తే అనుమానించారు కానీ ఒకసారి మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాల్సింది. దానికి ఇంత దూరం వచ్చారు. మళ్ళీ మనం కలిసిన శుభ సందర్భంలో ఒక కవిత. జీ హుజూర్. ఈడో పెద్ద కవి, ఈడో బోర్డు కవిత. వాటికన్నా నా ఆటో కొటేషన్లో బాగుంటాయి. కవితనా? బా ఓల్డ్ సాంగ్స్ అని చెప్పుకుని నీ ట్రాన్స్లేషన్ సాంగ్స్ వల్లే తనకి ట్రస్ట్ ఇష్యూస్ పెరుగుంటాయి బ్రో. ఇప్పుడిప్పుడే కలిశారు, పెట్టుకోవడం అవసరం. అది నిజమేలే. గ్యాప్ వచ్చింది. గీత, నువ్వు కిషోర్ని అపార్థం చేసుకోవడం కాదు, నన్ను కూడా అపార్థం చేసుకున్నావు. ఆ మల్లెపూలు నువ్వు అనుకున్నట్టు కాదు గీత.
మరి మరి చెప్పు 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 ఆ మల్లెపూలు నేను చెప్పను. నేను చెప్పలేను. అయితే సావు. ఇది ఒకటి నా బతుక్కి మళ్ళీ మొదలెట్టేసి మీ చెల్లికి మెసేజ్ పంపడం ఆపని చెప్పు, సావు కొడుతుంది. గీత, నీకు చెల్లి కూడా ఉందా? ఎందుకు? అంటే జనరల్ ఎలాగా దొరకలేదు, తత్కాలైనా అలా. మోహన్ రా. ఏరా నీకు ఆట కూడా వద్దా? బాబా, కిషోర్ భయ్య, అంజలి ఎవరు అని కనిపెడతానన్న నా మాట నేను నిలబెట్టుకున్నా. నన్ను నేహాని కలుపుతానన్న మీ మాట మీరు నిలబెట్టుకోవడమే బాకీ. నీహా అంటే గుర్తొచ్చింది, తను రూమ్ లో లేదు. లేదా? లేదంటే లేదంటే లేదంతే. నిన్న మా రూమ్ లో చూశాను, నేహా లేదు, తన లగేజ్ కూడా లేదు. ఫిష్ నేహా, చూసుకోరా అన్నా అన్న ఆ కబోర్డ్లో చూడన్నా. లేదని చెప్తున్నా కదా, మంచు కింద దాక్కునుంది అనుకుంటున్నావా ఏంటి? అదే కదా. ఓ మై గాడ్, ఏం చేస్తున్నాడు? ఆకలేసిందేమారా. ఓకే, ఎవరు కంగారు పడకండి, కూల్గా ఆలోచిద్దాం. అలాగే. ఇక్కడ నువ్వు తప్ప ఎవరు టెన్షన్ పట్టలేదు. అసలు నేహా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటారు? ఎక్కడికి వెళ్ళిపోయిందని కాదు, ఎందుకు వెళ్ళిపోయిందని అడగాలి. ఎందుకు కాదు, ముందు ఎప్పుడు వెళ్ళిపోయిందని అడగాలి. నిన్న కిషోర్తో సంగతి ఏంటో తెలుసుకుందాం పదా అని మీ రూమ్ దగ్గర వరకు పట్టుకొచ్చింది. ఇంతలో ఏమైందో ఏమో, ఇంకా హ్యాంగ్ ఓవర్ దిగలేదని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయినమ్మ ఇంతవరకు రాలేదంటే గట్టి హ్యాంగ్ ఓవరే. మన వరకు వచ్చిన అమ్మాయి తిరిగి వెళ్ళిపోయింది అని అంటే మనలో ఏమైనా చూసి షాక్ అయిందంటారా? ఈ పూలు ఏట్రా నిలబెట్టలేదా? పూలు ఎండిపోయాయి. రాజు, ఇక్కడ అందరూ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటి అంత చెల్లుగొన్నావు? నాకెందుకు టెన్షన్? ఆల్రెడీ 8 నెలల అడ్వాన్స్ తీసుకున్నాం కదా. 8 నెలల? నా దగ్గర 6 నెలలే తీసుకున్నావు కదరా. నా దగ్గర 5 months తీసుకున్నాడు. ఇక్కడ అందరికన్నా నేనే తెలివైన అనమాట. నా దగ్గర జస్ట్ 3 months. సొంత ఇల్లు ఉంచుకొని కూడా పీజీకి 3 నెలలు అడ్వాన్స్ కట్టావంటే చాలా తెలివి ఉంది బ్రో. మీ అడ్వాన్స్ కాల్ ఆపండి. నిన్న నేహా మన దగ్గరకు వచ్చినప్పుడు నేను కిషోర్ రాజు మాణిక్యం ఉన్నాం. నేను కిషోర్ రాజు తెలుసు అంటే నేహా మాణిక్యం చూసే షాక్ అయి ఉండాలి. గీత, నీ దగ్గర నేహా ఫోటోలు అంటే మాణిక్యం చూపి. ఇప్పుడే చూపిస్తా. ఓ షిట్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బ్రో, నీ ఫోన్లో ఏమైనా ఫొటోస్ ఉంటే చూపించు. ఉన్నాయి కానీ ఫోను కింద ఉంది. నేహా, రారా. అయిందా? తినే 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 నా ఆటో ఎక్కి మాదక ద్రవ్యాలు మర్చిపోయిన అమ్మాయి తినే. నేహా అంటే ఏంటి ఇలా నవ్వుతున్నాడు? నా నేహా ఎట్లరా? నేనేహే అంటావేంటి బ్రో? దాంతో పాటు నిన్ను కూడా బొక్కలు తోస్తారు. పట్టిస్తే 1,00,000, నీ కారాగారి శిక్ష. ఓ అవును కదా, నేహాని పట్టిస్తే 1,00,000 రూపాయలు బౌంటీ కదా. ఆ 1,00,000తోనే నా ఆటో రీమోడలింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఆ 1,00,000 నాకొస్తే నువ్వు రీమోడలింగ్ ఎలా చేయించుకుంటావు? ఆ 1,00,000 నీకెలా వస్తుంది? షేరుద్దా? నీకే రావాలే. హలో, తను ఎక్కింది నా ఆటో. నేను కంప్లైంట్ ఇవ్వడం వల్లే తనని పట్టిస్తే డబ్బులు వస్తాయని తెలిసింది. కానీ కనిపెట్టింది నేను కదా. నువ్వంత హార్ష్గా మాట్లాడు గీత, నేను హట్ అవుతా. అయినా నువ్వేం పట్టించావు? తను జస్ట్ నీ రూమ్మేటే కదా. ఆ ఓల్డ్ డౌన్ గురువు గారు, ఆ 1,00,000 ఎవరికైనా రావాలంటే అది నాకే. అంచేత మీరు ఆ డిస్కషన్లో ఆపుకోండి. సంబంధం లేకుండా సైడ్కి కూర్చుని నీకెందుకు రావాలి? ఈ పీజీని మెయింటైన్ చేసేది నేనే కాబట్టి. మాటి మాటికి నవ్వుతున్నాడు ఏంటి? అదేంటి అలా నవ్వుతున్నాడు? సరిగ్గా ఇంకేట్ చేయలేదా నేను? లవర్ పెడ్లర్ అని తెలిసాక బ్రెయిన్ కొంచెం బోల్తా కొట్టినట్టుంది. నా లవర్ ట్రక్ పెడ్లరా? దేమేమన్నా పట్టిందా ఏంటి? ఏట్రా అందరు ఎరుబాలు వేసుకుని చూస్తున్నారు. ఆ లోకేష్ కనకరాజన్ సినిమాలో విలన్స్ డ్రగ్స్ కొడితే మాత్రం క్లాప్స్ కొడతారు, మరి బయట కొడితే ప్రాబ్లం ఏంట్రా మీకు? యో డబల్ స్టాండర్డ్ ఫెలోస్. ప్రేమిస్తే సినిమా క్లైమాక్స్ లో హీరోలా పిచ్చోడైపోయాడు అనమాట. అనవసరంగా వీడిని నేహాన్ని కలుపుతానని మాట ఇచ్చాను.
దాని గురించి ముందే తెలుసుంటే వీడికి గడ్డి పెట్టేవాడిని. నువ్వు పెట్టక్కర్లా, ఆడు ఆల్రెడీ తినేసాడు. అంటే ఆ కుకీస్ వీడివి కాదా? వీడివా? అది నేహాది. ఈడికి కక్కుర్తి కాకపోతే నేహాని ఎతకడానికి వచ్చి ఇక్కడ ఉన్న కుకీస్ లేపు తినేసాడా? హ్యాపీ ట్రిప్పింగ్ బ్రో. అయినా నాకేం అర్థం కావట్లేదు, ఈ బిస్కెట్లు తింటే పిచ్చి పిచ్చిగా అయిపోతారా? నువ్వు కూడా తినచుడు అర్థమవుతుంది. ఓకే తినకరా. నీకు ఈ మాత్రం అర్థం చేసుకునే బొరలేదు. నీకు ₹1,00,000 కావాలా? డబ్బులకి బిస్కెట్లకి సంబంధం ఏందన్నా? గైస్ లెట్స్ బీ ఫెయిర్. నేహా నా రూమ్మేట్. నేహా మిస్ అయిందని చెప్పి నేనే కాబట్టి 50-50. సో నాకు 50, మీకు 50. మొన్నటి వరకు లవ్ యూ బచ్చే అనుకొని ఈ రోజు ఆ బచ్చేనే పట్టించాలని చూస్తున్నావు చూడు. సూపర్ రా బిట్టు. ఆడోళ్ళ శత్రువు అంటే ఏమో అనుకున్నా, నిజమే రావటు. అసలు నేహా మిస్ అవడానికి కారణమే నన్ను చూడటం. సో 50 నాకు, 50 మీ అందరికి. ఓకే? అసలు మీ అందరినీ పీజీలో ఉండనీయకపోతే తనని పట్టుకునే అవకాశం వచ్చిండేదే కాదు. కాబట్టి 90 నాకు, 10 మీకు. ఆపటే టప్పగలరా. అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా నేహ ఎక్కడుందో కనిపెట్టే సత్తా నా ఒక్కడికే ఉంది. అలా ఎలా? అలా ఎలా అంటే సింపుల్. దీన్నే హ్యాకింగ్ లో ట్రయాంగిలైజేషన్ కార్డ్. ఒరే బాబు నీకో దండం రా. సింపుల్ అని ప్రతిసారి ఒక పెద్ద క్లాస్ పీకుతున్నావు. నువ్వు పట్టుకోగలవు, నేను నమ్ముతున్నా. అవునవును, ఒక్క రోజులోనే అంజలి ఎవరో కనిపెట్టాడు. అలాంటిది తన లవరైన నేహాన్ని కనిపెట్టలేడా? జుజుబి. నేను ఎక్కడుందో కనిపెడతా, కనిపెట్టించను. అసలు ఏమవుతుందిరా ఇక్కడ? లాస్ట్ ఎపిసోడ్ లో సైడ్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ లో మెయిన్ క్యారెక్టర్ మిస్ అయింది. ఇప్పుడున్న దరిద్రం సరిపోదు అన్నట్టు ఎవడో కొత్త క్యారెక్టర్ వచ్చినట్టున్నాడు. ఎవడరాదే? అయిపోయారు. తలుపు తీయండి. డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయిరా? లోపల డ్రగ్స్ తీసుకుంటున్నారని నాకు తెలియదు అనుకుంటున్నారా? అర్జెంట్ గా బిస్కెట్స్ పడేయండి, లేకపోతే అందరం దొరికిపోతాం. పడేయాలా? ఒక ఐడియా. తలుపు తీయండి. డోర్ తెరవండి రా. ఈ రోజు డోర్ ఓపెన్ అవ్వాలా, మీ చాప్టర్ క్లోజ్ అవ్వాలా? తెరవండి. మర్యాదగా తలుపు తెరవండి రా. కిషోర్ భయ్యా, కిషోర్ భయ్యా, కిషోర్ భయ్యా. ఎవరా నువ్వు? మీరెవరు? అది నేను కిషోర్ భాయ్. నేనే కిషోర్. ఓ కొత్త రూమ్ బేటా. ఆయన ఈ రాజుగాడు పెద్ద కక్కుర్తున్నా కొడుకు వాడు. ఒకే రూమ్లో ఎంతమందిని పెడతాడు చిరాగ్గా. ఈ రాజు ఎవరు? రాజెవరా? రాజెవరు? అదే రాజ్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రెబల్ స్టార్. ప్రభాస్ గారా? ప్రభాస్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. సలార్ సినిమా సింగిల్ సిట్టింగ్ లో 20 టైమ్స్ చూశాను తెలుసా. ఎప్పటికైనా ఆయనతోటి అలాంటి సినిమా తీయాలనేదే నా డ్రీమ్. అప్పుడప్పుడు నేను ప్రశాంత్ నీళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటాను. అందులో ఆయన చెప్పాడు కదా మందు దాగి స్క్రిప్ట్ రాస్తా అని. నేను కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మందు దాగి స్టోరీ రాశాను. కానీ లివర్ దొబ్బింది కానీ స్టోరీ మాత్రం బయటకు రాలేదు. టీఎఫ్ఐ బానిస ఉండేవాడిని, మందుకు బానిస అయిపోయాను. అవును, ఇంతకీ నువ్వు దేనికి అడిక్ట్? అడిక్ట్ ఏంటి? మనం ఎక్కడున్నాం? బామాకు రిహాబ్. అదేంటది? వామాకు రిహాబ్. డ్రగ్స్ అలవాటున్నా, మందు అలవాటున్నా ఇక్కడ జాయిన్ అవుతారు. నాలాగా బలవంతం చేస్తే మీ వాళ్ళు వచ్చి జాయిన్ చేస్తారు నీకులాగా. డ్రగ్స్ అండ్ డ్రగ్స్ నాకు సారిడాన్ వేసుకునే అలవాటే లేదు. అదిగో ఇప్పుడే విత్రయాల సిమ్టమ్స్ వచ్చాయి. అదిగో జుట్టు పీక్కుంటున్నావు, చేతులు అణుకుతున్నాయి, కాళ్ళు అణుకుతున్నాయి. మీరేం టెన్షన్ పడకండి, మనకు మళ్ళీ ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? నువ్వు పక్కే. అదిగో ప్రభాస్ గారు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. ఆ పిచ్చోడు చెప్పినట్టు నాకేం అడిక్షన్ లేవు. నేను మందాను, డ్రగ్స్ తీసుకోను. ఓ నైస్, యూ కెన్ లీవ్ నౌ. ఓహ్ అవునా? అసలు నేను ఇక్కడ ఎవరు జాయిన్ చేశాడు?
అమ్మో మేనేజర్ వస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, పారిపోవాలని చూడకు, బయట గేట్ పాస్ పంపిస్తారు. మన పీజీ ఒరే ఇప్పుడే కదరా యూ కెన్ లీవ్ అన్నావు. అభి మత్తు దిగిందా? బా బ్రో అసలు నేను ఎక్కడున్నా బ్రో? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడ నేను ఏం చేస్తున్నా బ్రో? అభి చిరాకు పడక, నిన్న నిన్ను డ్రగ్స్ మత్తులో ఉండగా రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. డ్రగ్సా? రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారా? అసలు నేను మత్తులో ఉండడం ఏంటి బ్రో? ఏం మాట్లాడుతున్నావు? నేను ఎక్కడి వరకు గుర్తుంది? అదే నేను డైనింగ్ ఏరియాలో కుక్కీస్ తింటూ నేహాని ఎలా వెతకాలో ప్లాన్ చేసాం కదా, అక్కడ వరకు గుర్తుంది. ఆ కుకీసే డ్రగ్స్. వాట్? అప్పుడే మన పీజీకి పోలీసులు వచ్చారు. ఎన్నిసార్లు పిలవాలరా? ఒరేయ్ బ్యాంక్ చేసి చేసి చెయ్యి నొప్పి పెడుతుంది. ఇదే ఫైనల్ బ్యాంకు. డోరు తెరవాలా, తెరవకపోతే డోరు బదలు కొట్టి మిమ్మల్ని కొడతా. గెట్ రెడీ ద ఫైనల్ బ్యాంగ్. అడ్వాన్స్ కాడండి. తెలుగు రాదనుకుంటా. అడ్వాన్స్ గా అట్టుండు. ఏంటి? సారీ సార్, పీజీలోకి అతనికి అలవాటు. ఏంటమ్మా పీజీలో ఎంత స్పేస్ ఉంది, అయినా అందరూ ఒకే రూమ్ లో గుమ్ముగుడి ఏం చేస్తున్నారు? సార్ అది చెప్పరా, డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయిరా? ఎక్కడున్నాయి బయటికి తీయండి రా. డ్రగ్స్ అన్ని అయిపోయాయిగా. లాస్ట్ కుక్కీ ఉంటే తినేసాం. ఏమంటున్నాడు? ఏం లేదు సార్, ఏం లేదు. అయినా ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్? అదేదో పేరుతో కాల్ ఏ పేరుతో ఉందిరా? ఏ అంటే అల్లర్జున్ అంటావా? ఏ అంటే మనలో ఏతో స్టార్ట్ అయ్యే పేరు అబ్బి. కంపెనీస్ అబ్బియా? యా మేబీ. డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు అనమాట. మీ డీటెయిల్స్ అన్ని చెప్పండి రా. కమాన్. కిషోర్ సార్, గీతా వైఫ్, గీతా హస్బెండ్ సార్. ఎవడ హస్బెండ్ అయితే నాకేంట్రా, పేరు మాత్రమే చెప్పు. నేను గీత. గీత? ఇంకో గీత ఉందా? నీ పేరు కూడా గీతనా? ఇంకెవరి పేరు గీత? వీళ్ళ వైఫ్ పేరు గీత అని ఇప్పుడే చెప్పాడు కదా. అతని వైఫ్ ని నేనే సార్. ఆ ముక్క ముందు చెప్పాలా? మీరు పేరు మాత్రమే చెప్పమన్నారు కదా. ఓ శివ. రాయ్ నువ్వు? నా పేరు మాణిక్యం సార్, గీత ఎక్స్ ని. ఏ గీతరా? ఇక్కడ ఉన్నది ఒక్కరితే గీత కదా సార్. దొంగ సచ్చినోడా. తనే సార్. రే గీత మొగుడు ఎక్కడే ఉన్నాడు, గీత ఎక్స్లేవర్ నువ్వు కూడా ఎక్కడే ఉన్నావు. అలా ఎలా? తన హస్బెండ్ ని ఇక్కడికి తీసుకొచ్చింది నేనే సార్. ఎలా తెచ్చావు? ఆటోలో తెచ్చాను సార్. ఎందుకు తెచ్చావు? గొడవ పెట్టుకుంటే తెచ్చాను సార్. ఒరే నీతో గొడవ పడితే ఈయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తను గీత గొడవ పడితే ఈ పీజీకి వస్తానంటే నేనే ఆటోలో తీసుకొచ్చాను సార్. గీత ఈడు ఎందుకు గొడవ పడ్డారా? అది అంజలి వాళ్ళ సార్. అంజలి ఎవర్రా? గీత చెల్లి సార్. కాదు, సుజాత. అసలు ఈ మధ్యలో సుజాత ఎవరు? నా చెల్లి సార్. ఆడ అంజలి అన్నాడు కదా. వాడు అంజలి అని అనుకున్నాడు, కానీ నేనే కనిపెట్టా అసలైన అంజలి ఎవరు అని. రేయ్ ఇంతకీ అసలైన అంజలి ఎవరు? అసలు మీరెవరు? చెప్పాడు. చిన్నప్పుడు నా ట్యూషన్ టీచర్. చిన్నప్పుడు నా ట్యూషన్ టీచర్ సార్. ఏంటి కన్ఫ్యూజన్? గీత ఇంక ఈ మెసేజ్లు పంపడం ఆపమని సుజాతకి చెప్పలేదా? ఏయ్ అవే మెసేజ్లు? అంజలి మెసేజ్లు సార్. ఒరే నీ చిన్నప్పుడు ట్యూషన్ టీచర్ అంజలి మెసేజ్లు ఇప్పుడు గీత చెల్లి సుజాత ఎందుకు పంపుతుంది? తన మెసేజ్లు తిని పంపట్లేదు సార్, తినే తన పేరుతో మెసేజ్లు పంపుతుంది. అదే ఎందుకు? ఎందుకంటే గీత పంపమని చెప్పింది. నువ్వు గీత వైఫ్ అండ్ హస్బెండే కదా? అవును. ఈ పీజీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 2 days సార్. 2 days సార్. 2 days? ఎంతకు ముందు ఎక్కడ ఉండేవారు? కోంపల్లో నాకు ఓన్ హౌస్ ఉంది సార్, అక్కడ ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ కొంప ఏమైంది? ఏమైంది? ఏమవ్వలేదు, కొంప ఇంకా కోంపల్లోనే ఉంది సార్. మరి అది ఉంటే మీరెందుకు ఎక్కడ ఉంటున్నారు? ఎందుకంటే మేము గొడవ పడ్డాం సార్. గొడవ? అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే నా ఫోన్కి అంజలి మెసేజ్లు రావడం వల్ల గీత అనుమానించి గొడవ పెట్టుకుంది. ఆ మెసేజ్ పెట్టింది గీత అని చెప్పావు కదా నువ్వు? అవును సార్, నేనే చెప్పాను. నువ్వే పెట్టి నువ్వే ఎందుకు అనుమానిస్తున్నావు? అలా చెప్తే నా అనుమానం తీరుతుందని. ఏంటి అనుమానం? ఇతనికి
అంజలికి ఎఫైర్ ఉందేమో అని. గీత ఐ లవ్ యూ కిషోర్ యువర్స్ అంజలి అంట. ఇంకా మెసేజ్లు పంపుతూనే ఉంది. యువర్స్ అంజలియా? మీ ట్యూషన్ టీచర్ కదా? కాదు సార్, నా చెల్లెలు. మీ చెల్లెలా? మీ చెల్లెలు ఎవరు? సుజాత. సార్ 5 ఎపిసోడ్ల కంటెంట్ 5 నిమిషాల్లో చెప్పమంటే ఇంతే కన్ఫ్యూజింగ్ ఉంటుంది సార్. సరే, నువ్వెవడవరా? నేను రాజు సార్, ఈ పీజీకి కేర్ టేకర్ని. అమ్మయ్యా, నీకే ఎక్స్ లవరో ఉందని చెప్తావేమో అని భయపడ్డా. ఉంది సార్, తన పేరు స్నేహ సార్. ఇదే పీజీయా? లేదు సార్, పక్క పీజీలో కసనుకుతుంటది. నీ పేరేంట్రా? నా పేరు రేయ్, పేరు అడుగుతుంటే నవ్వుతున్నాడేంటి? నేనేమో జోకులు వేస్తున్నానా? రేయ్, నా ఫేస్ చూస్తే కామెడీలా ఉందా? నవ్వుతున్నావు అడుగుతుంటే. రేయ్, వద్దు సార్. చెప్పరా రై, నీ పేరేంటి? చెప్పరా నీ పేరు. సార్ ఇడి పేరు అభి సార్, నేహా లవరు. నేహా లవరా అంటే నీ ఎక్సా? అది స్నేహ సార్, ఇది నేహా సార్. ఒరే మిమ్మల్ని భయపడకమ్మా, లేడీస్ కదా, నో హిట్టింగ్, ఓన్లీ లేడీ కానిస్టేబుల్ హిట్టింగ్స్. సార్ మీరు కానిస్టేబులా? కాదురా, ఇన్స్పెక్టర్. లేడీస్ ని లేడీ కానిస్టేబుల్ కొట్టినప్పుడు జెంట్స్ ని జెంట్స్ కానిస్టేబుల్ కొట్టాలి కదా. ఇన్స్పెక్టర్ గా మీకే హక్కు ఉంది సార్ మమ్మల్ని కొట్టడానికి. అమీర్పేటలో పోలీస్ బాబాయ్ నాకు బాగా క్లోజు. ఈ మ్యాటర్ వాళ్ళతో చెప్తే మీ చాప్టర్ క్లోజు. ఏంట్రా క్లోజా? ఇప్పుడు నువ్వు క్లోజ్ అవుతారా? వీడేంటి నిన్ను కొడుతుంటే వీడు నవ్వుతున్నాడేంట్రా? నవ్వుతున్నా లాఠీతో కొడుతుంటే నవ్వుతున్నావేంట్రా? ఎందుకంటే వాడు కూడా నాలాగే వీడి తిన్నాడు. వాళ్ళలాగే నిన్ను వీడు తిన్నాడా? వీడు తిన్నావేంట్రా? సార్ వాడు వీడు కాదు సార్, వీడు గీత కోసం వచ్చి గంజాయి కేసులో ఇరుక్కున్నట్టున్నానే. వీడా అంటే ఏంట్రా? గంజాయి సార్. గంజాయా? అదిదా సర్ప్రైజ్. ఒరే, మీరు అందరు గంజాయి తిన్నారా? మిమ్మల్ని సచ్చర్రా మీరందరూ. ఏవో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అమాయకులుగా ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్నారు, 6 నెలలు రిహాబ్ సెంటర్లో వేద్దాం అనుకున్నా. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు జైల్లో వేయాలా? ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అఖిల్ గడికి 1,00,000 కాదు 10 లక్షలు ఇవ్వాలా? మిమ్మల్ని చంపేయాలా? ఆపండి. అఖిల్ ఎవరు? అయ్యగారంటావా? అయ్యరా, అఖిల్ ఎవరు సార్? వాడెవడో నాకు తెలీదు, వాడిని ఎప్పుడు నేను కలవలేదు కూడా. మరి అఖిల్ ఇన్ఫార్మ్ చేశాడని చెప్పారు. అదేదో మెసేజ్ పెట్టాడు ఉండరా. రే, లాఠీ పట్టుకో. హాయ్ సార్, ఐఎమ్ అఖిల్ ఫ్రమ్ కారుణ్య కోలివింగ్ పీజీ. మా పక్క రూము అంటే రూమ్ నెంబర్ 5లో నేహ ఒక డ్రగ్ ఎడిక్ట్ దిగింది. వచ్చిన 1 డేలో జనాలందరూ పోగేసి గంజాయి కొడుతుంది అన్నాడు. సార్ అది కారుణ్య కోలివిన్ పీజీ సార్, అది వేరు ఇది వేరు. మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సారీ, యాక్చువల్లీ నాకు ఈ మ్యాప్ చూడడం రాదు, కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. రే రారా పోదాం. మ్యాప్ చూడడం రానోడికి పోలీస్ జాబ్ ఎందుకో మేకలు తోలుకోకుండా. మళ్ళీ వచ్చారేంట్రా? ఇప్పుడు పీజీ వేరు కావచ్చు కానీ మీరు కూడా గంజాయే కదా కొడుతున్నారు. సార్ ఆ గంజాయి మాది కాదు సార్. సార్ అదొక పెద్ద స్టోరీ. ఒరేయ్, పిచ్చి పిచ్చి స్టోరీలు చెప్పారనుకో, పెండింగ్ లో ఉన్న కేసులన్నీ మీ మీదేసి బొక్కలు వేస్తా. కన్ఫ్యూజన్ ఏం లేదు సార్, క్లారిటీగా చెప్తా వినండి. మా కోలింగ్ పీజీ ఒక ఆనిముత్యం సార్. కావాలంటే బెస్ట్ పీజీ నియర్ మీ అని సెర్చ్ చేయండి, ఇదే చూపిస్తుంది. ఇక్కడే ఉండి బెస్ట్ పీజీ అంటే ఇదే చూపిస్తుంది కదా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు నిత్యానంద ఐలాండ్కి వెళ్ళి కూడా బెస్ట్ పీజీ నియర్ మీ అని సెర్చ్ చేస్తే మా పీజీనే చూపిస్తారు సార్. హోల్ హైదరాబాద్ పీజీలోనే ఓజీ సార్ మాది. అలాంటి మా కోలివింగ్ పీజీలో ఒక డ్రగ్ ఎడిక్ట్ కమ్ పెడ్లర్ వచ్చాడు సార్. నువ్వేనేట్రా? ఎవరు? అభి.
రేయ్, చూడండి ఈ అభిగాడు ఒక పెద్ద డ్రగ్ ఎడిక్ట్, పార్ట్ టైం పెడ్లర్ కూడా. నేనా? ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటదంటే సిగరెట్ స్మోక్ అలవాట్లేని మా రాజు చేత జాయింట్ తాగించాడు. వాట్? ఎస్, దిస్ అభి బ్యాడ్లీ నీడ్స్ ట్రీట్మెంట్. యాస్, ఐ ఆమ్ ద పెడ్లర్. ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లం? ఐ ఆమ్ పోలీస్. ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లం? ఏమైంది బ్రో? సంబంధం లేకుండా నన్నెందుకు పెడ్లర్ చేసావు? నేను నీకు ఏం ద్రోహం చేశాను బ్రో? ద్రోహం చేయలేదు బ్రో, సాయం చేసావు. నన్ను గీతాన్ని కలపడానికి అంజలి ఎవరో కనిపెడతాను మాటిచ్చావు, కనిపెట్టి మాట నిలబెట్టుకున్నావు. అమ్మా, నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పావు. నన్ను నేహాన్ని కలుపుతానని నన్ను ఇలా పెడ్లర్ చేసావు. అభి 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 ఇదంతా నిన్ను నేహాన్ని కలపడానికే చేశాను. అలా ఎలా? నేహాన్ ఎలాగో 6 months రీహాబ్లో వేస్తారు, తనతో పాటు నిన్ను వేస్తే మీ ఇద్దరు కలిసి ఇక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడు తను 6 నెలలు రీహాబ్లో ఉంటుంది, నువ్వు బయట ఉంటావు. 6 నెలలు అయ్యాక తను బయటకు వచ్చి మారుతుందో లేదా పారిపోతుందో ఎవ్వరికీ తెలీదు. కానీ ఇక్కడ తను పారిపోలేదు, నువ్వు తన నుంచి దూరం వెళ్ళావు. ఇద్దరు ఇక్కడే 6 months మనసు విప్పి మాటలు కలుపుకోవచ్చు. నీ మోమాటాలన్నీ పక్కన పెట్టి నీ ప్రేమను చాటి చెప్పే ప్లేస్ ఇదే బ్రో. ఇప్పటి నుంచి ఈ రీహాబే నీ కోలివింగ్ పీజీ. నా పేరు అజ్జు, నేను TFI బానిసని. కాట్రాజ్, వైట్నర్ ఎడిక్ట్. మై నేమ్ ఇస్ బిట్టు, బిట్లక్ ఎడిక్ట్. ఐఎమ్ నేహా, ఐఎమ్ ఎ డ్రగ్ ఎడిక్ట్. ఐ ఆమ్ అభి, నేహా అడిక్ట్. అలా మొత్తానికి నా మాట నిలబెట్టుకున్నా. రాజు ఎలాగో అడ్వాన్స్ తిరిగాడు కాబట్టి ఒక 1 month అడ్వాన్స్ ఎక్స్ట్రా నేనే రాజుకి ఇచ్చా. సో దట్ నేను గీత 6 months అదే కోలివింగ్ పీజీలో కాపురం పెట్టచ్చని. నేహాన్ని పట్టిస్తే బౌంటీ ఉంటుందన్న విషయం తెలియని అఖిల్కి రావాల్సిన ₹1,00,000 ఆవేశంలో మమ్మల్ని కొట్టినందుకు సారీ చెప్పి ఆ పోలీస్ ఇచ్చేశాడు. ఆ డబ్బు మేము మాణిక్యంకి ఇచ్చేసాం. పాపం గీతాన్ని ఎంతగా ప్రేమించినా చివరికి అతనికి ఆటోనే మిగిలింది. అందుకే సానుభూతితో సాయం చేశాం. ఆ మనీతో ఆటోని రీమోడల్ చేశాడని విన్నా. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. యో డాక్టరు, నాకు వాంతులు విరోచనాలు తగ్గే ఉపాయం ఏది ఉంటే చెప్పోయా. మల్లెపూలు వాసన చూడు, మందార పూలు నవిలి మింగు అంటే ఎట్టా? పోయినసారి ఆ మల్లెపూలు మర్చిపోవడం వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో తెలుసా? ఏందయ్యా నీ పువ్వులు గోలా? ఏదైనా మందులు ఉంటే చెప్పోయా. ఫోన్ బేటా. ఆటో ఆటో, మిమ్మల్ని మెట్రో వరకు వస్తారా? హలో, మిమ్మల్ని అండి. హలో, మిమ్మల్ని అండి. మెట్రో వరకు వస్తారా? మెట్రో వరకు ఎందుకు, ఎల్బీ నగర్ వరకైనా వస్తా. అమ్మయ్యా, దాంట్లోనే మా ఇల్లు. పదండి. ఓకే పదండి. ఒక్క నిమిషం. టెక్స్ట్ చేస్తున్నారు. సర్లే. హలో, అక్క. ఏంటి, నువ్వు ఇంకా పీజీలోనే ఉన్నావా?